శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి వారికి సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి సమస్యలను రాయటం జరిగింది. మొత్తంగా ఆ సమస్యల సారాంశం ఏమిటి అంటే, అసలు ఈ జీవితంలో దుఃఖము పోదా అంటే అనేక సమస్యలు రాశారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాంటివి చాలా రాశారు. వీటన్నింటికి వారు అడుగుతున్న సారాంశం ఏంటి ప్రశ్నగా తీసుకుంటే దాన్ని, ఈ జీవితంలో అసలు దుఃఖము పోదా, ఇది సారాంశం. అంటే ప్రపంచంలో ఇంచుమించు అందరం కూడా మనం దుఃఖంలోనే ఉన్నామని అనుకుంటూ ఉంటాం. అందరూ ఎప్పుడు ఏదో బాధగా ఉంటాం, ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాం, అదేదో దొరకలేదనుకుంటూ ఉంటాం. ఆ బాధ భయంగా మారుతూ ఉంటుంది. అంటే బాధ అనేది మొత్తం ఫలితం తెలిసినాక వచ్చేది బాధ. అది దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఫలితం తెలిసినాక, పొందలేకపోయాను అని నిర్ధారించుకున్నాక, ఈ లోపుగా ఉండేది భయం. జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, పొందగలనో పొందలేనో, సాధిస్తానో సాధించలేనో, ఇది భయం. ఈ భయం టెన్షన్గా, ఒత్తిడిగా, ఆదుర్దాగా ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అంటే ఏ చిన్నది చేయాలన్నా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు టెన్షన్ పడిపోతున్నారని కాదు, ఆ సరైనటువంటి ఒత్తిడి అనేది ఆ పని చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఒక పని చేయాలంటే మీకు సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యాన్ని కలిగించేది ఒత్తిడి. ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం, ఒక సోఫాలో కూర్చొని ఉన్నాం, లేదా అలా ప్రశాంతంగా మంచం మీద పడుకొని ఉన్నాం, లేదా ప్రశాంతంగా కదలకుండా ఎక్కడైనా సరే హాయిగా ఉన్నారు అలా. అప్పుడు శరీరం రిలాక్స్డ్ మూడ్లో ఉంది. రిలాక్స్డ్ మూడ్ అంటే ఏమీ ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు, హాయిగా ఉంది. అంటే ఎఫర్ట్ లేదు, ప్రయత్నం లేదు, ప్రయత్నించవలసిన అవసరం లేదు, జస్ట్ రిలాక్స్, విశ్రాంతిగా ఉంది. ఆ విశ్రాంతిలో మనకు సంతృప్తికరమైన ఆలోచనలు ఉండుంటే, అంటే భోజనం చేసేసి కూర్చున్నాం, మనకి ఇప్పుడు దుఃఖపు ఆలోచనలు ఏం కలగట్లేదు, మనకు బాధాకరమైన ఆలోచనలు ఏం కలగట్లేదు, మనం ప్రయత్నించి పొందవలసిందేమీ మనకి కనపడటం లేదు ప్రస్తుతానికి. అది అవుతుందో అవదో అన్న భయం లేదు, బాధ లేదు. వీళ్ళంతా ఎలా ఉంటారో నా కుటుంబ సభ్యులు అన్న ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం కలగట్లేదు. జస్ట్ రిలాక్స్, విశ్రాంతిగా ఉన్నాం. అప్పుడు అది ఒక హాయి, ఆనందకరమైన స్థితిలో మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు అటువంటి విశ్రాంతి స్థితిని కోరుకుంటూ ఉంటుంది మనసు. విశ్రాంతి స్థితి అంటే ఏంటి? మనం ప్రయత్నించి అనుకున్నంత డబ్బు సంపాదించేసాం, అది విశ్రాంతి స్థితి. మనం ప్రయత్నించేసి మనకు కావలసిన కోరికలన్నీ తీర్చేసుకున్నాం, అది విశ్రాంతి స్థితి. మనకు అవసరమైన మొత్తం పొందేశాం, ఇంకా పొందవలసిందేం లేదు, అసలు అవసరత లేదు, అది విశ్రాంతి స్థితి. మీరు లైఫ్ని అర్థం చేసుకోవాలి, శరీరాన్ని అర్థం చేసుకోవాలి, శరీర పనితీరుని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత, ఇంకా అంతకంటే ఏం లేదు. కేవలం అవగాహన, అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత, జ్ఞానము అంటే. ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు అటువంటి ఒక విశ్రాంతి స్థితిని కోరుకుంటున్నాం. ఒకవేళ కాదు, అంతకంటే కొంచెం ఒక ఆనందకరమైనటువంటి స్థితిని కోరుకుంటున్నాం అనుకోండి, మనకు నచ్చిన సినిమాకి వెళ్ళటం, మనకు నచ్చిన బట్టలు వేసుకోవటం, మనకు నచ్చినట్టుగా వాహనాలు కొనుక్కోవటం, వేసుకొని రోడ్ల మీద తిరగటం, మనకు నచ్చినట్టుగా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఏదో ఒకటి సంబరాలు చేసుకోవటం. దాంట్లో ఎఫర్ట్ ఉండదు, ఆనందం, ఉత్సాహం అంతే. ఓన్లీ ఆనందం, ఉత్సాహం. అక్కడ ఇది కావాలనేది లేదు, అన్నీ పొందేసిన స్థితి. ఆ అన్నీ పొందేసిన స్థితిలోంచి ఏం చేయాలో తెలియక సంబరాలు చేసుకుంటుంటాం, పండగలు చేసుకుంటుంటాం, ఉత్సవాలు చేసుకుంటుంటాం, ఆనంద నృత్యాలు, నాట్యాలు చేసుకుంటూ ఉంటాం. అంత నాట్యాలు చేయలేని వాళ్ళు కనీసం నవ్వుకుంటూ ఉంటారు, హాయిగా ఉంటారు. ఎందుకంటే ఏదో కావాలన్నది లేదు, అది నిండిపోయింది. అన్ని పొందేశాం,
అన్నీ అనుభవించేశాం. ఇంకా ప్రయత్నించి సాధించాల్సింది ఏముందో అనేది లేదు. అసలు సాధించవలసింది ఏమి లేదు. సంపూర్ణంగా అన్ని సాధించేసుకున్నాం. అప్పుడు ఉత్సవాలు చేసుకుంటాం. అప్పుడు ఉండే మనసు ఉత్సవ మనసు, సంపూర్ణతలో ఉండే మనసు ఉత్సవ మనసు, ఆనంద మనసు ఎగిసిగిసి పడతా ఉంటుంది. కూర్చున్నా అలాగే ఉంటుంది. లోపల నాట్యం చేస్తూ ఉంటుంది. సంతోష నాట్యం, ఆనంద నాట్యం. సంపూర్ణతలోనే ఆ నాట్యం కుదురుతుంది. ఆ సంతోషం, ఆనందం కుదురుతుంది. దాన్ని మనం ఎప్పుడు కావాలనుకుంటాం. అది లేనప్పుడు దానికోసం చేసే ప్రయత్నంలో ఫలితం వచ్చే వరకు ఆదుర్దాగా ఉంటుంది. అసలు ప్రయత్నించాలంటే ముందు ఆ రిలాక్స్డ్గా కూర్చున్న స్థితిలోంచి, ఆ విశ్రాంతి స్థితిలోంచి ప్రయత్నించడానికి అవసరమైనటువంటి ఫోర్స్ ఒకటి కావాలి, ఒక ఒత్తిడి కావాలి, ఒక ఎనర్జీ కావాలి, ఒక శక్తి కావాలి. అదే ఒత్తిడి. అది ఒక ఒత్తిడి రూపంలో నేను లేపుద్ది, కదుపుద్ది. లే, కూర్చున్నామంటే లే, మనకి ఇది అవసరం, ప్రయత్నించి కదులేను. మనం స్విచ్ చేసే వరకు ఆ ఫ్యాన్ సైలెంట్గా ఉంది, విశ్రాంతి స్థితిలో ఉంది. మనం స్విచ్ చేయగానే కరెంట్ వెళ్ళిపోయింది. అందులో ఒక ఒత్తిడి కలిగించింది, ఒక ప్రెషర్ కలిగించింది. తిరుగని నువ్వు తిరగటానికి అవసరమైన శక్తిని నేను వచ్చేసానని రయ్యన ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. ఇంకా దాని స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. 1, 2, 3, 4, 5 వరకు దాని స్పీడ్ పెంచేసుకోవచ్చు. ఫ్యాన్ని అవిశ్రాంతంగా గరగర తిప్పేయచ్చు. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరిగినట్టుగా అప్పటి వరకు రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాం మనం. ఒక ప్రయత్నం కోసం కదిలినప్పుడు ఆ ఫ్యాన్ని స్విచ్ చేయగానే, కరెంట్ వెళ్ళే తాకగానే అది ఎలా తిరగటం మొదలుపెట్టిందో, అలా మనలో పుట్టిన ఒక ఆలోచన, ఒక కోరిక, ఒక అవసరం మన కదిలేలా చేస్తుంది. ఆ కదిలేలా చేయడానికి మనలోంచి ఒక ప్రెషర్ క్రియేట్ అవుద్ది. అది విశ్రాంతిని భంగపరుస్తుంది. విశ్రాంతిలో ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషర్ ఉంటే నీకు విశ్రాంతి ఉండదు. ఇది శరీర పనితీరు. నువ్వు ఆ ఒత్తిడిని గుర్తించాలి, ఆ ప్రెషర్ని గుర్తించాలి. అది ఉంటేనే నువ్వు పని చేయగలుగుతావు. నువ్వు విశ్రాంతి అంటే నువ్వు ఒత్తిడి లేని స్థితిలో ఉన్నావు, ప్రెషర్ లేని స్థితిలో ఉన్నావు. అప్పుడే నువ్వు విశ్రాంతి తీసుకోగలుగుతావు. అస్సలు ప్రెషరే కాదు, ఏ ప్రెషరు లేదు, ఏ గుర్తు లేదు, అసలు ఏ ఆలోచన లేదు, అసలు ఏమీ లేదు అక్కడ. అప్పుడు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోగలుగుతావు. మామూలు విశ్రాంతి కాదు, అది దీర్ఘ విశ్రాంతి. అంటే ఇంకా అంతకంటే విశ్రాంతి అనేది ఉండదు. విశ్రాంతిలో అట్టడుగు లోతు భాగాన్ని దర్శించొచ్చావు. ఎంత అట్టడుగు లోతు భాగాన్ని దర్శించొచ్చావు అంటే అక్కడ నువ్వు కొళ్ళు. అది గాఢ నిద్ర. మెలకు అంటేనే జస్ట్ స్టార్ట్ అయింది, ఒత్తిడి స్టార్ట్ అయింది. మెలకు అనగానే, స్విచ్ చేయగానే కరెంటు వెళ్ళి ఆ ఫ్యాను తాకింది. ఫ్యాన్ ఒకటిలో ఉంది, స్లోగా జరగడం మొదలైంది. ఫ్యాన్కి చికాక్గా ఉంటుంది. ఇప్పుడు విశ్రాంతి స్థితి భంగపడింది, నాకు ఇప్పుడు తిరగాలి నేనని. సేమ్ అంతే. మెలకు వచ్చింది, ఇప్పుడు జీవితం ప్రారంభమైపోయింది. ఒక శక్తి శరీరాన్ని తాకింది. అప్పటి వరకు గాఢతలో ఉన్నావు, శక్తిలో లీనమైపోయింది. కరెంటుగా ఉంది, ఫ్యాన్గా ఉంది. రెండింటికి ఇంకా సంబంధం ఏర్పడలే. రెండు కలిసే ఉన్నాయి, దగ్గరే ఉన్నాయి, అంటుకొనే ఉన్నాయి. కానీ ఇంకా ఎరుక ఏర్పడలా. కరెంటు ఫ్యాన్ కలిసిపోలా. కలిసిపోయిన ఎరుక ఏర్పడలా. ఏం విడిపోయలేవు, కానీ కలిసిపోయిన ఎరుక ఏర్పడలా. అలా నీ అట్టడుగు పొరల్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, ఆ శక్తి యొక్క అట్టడుగు పొరల్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు విశ్రాంతి స్థితి, సంపూర్ణత మొత్తం ఉన్నాయి అక్కడ. అవసరత లేని స్థితి, మొత్తం ఉండటం అనే భావన కాదు. ఎన్నింటినో అక్కడ ఉన్నట్టు విడివిడిగా ఊహించుకోబాకండి. అసలు అవసరమే లేని స్థితి. అవసరత అనేదే భావన పుట్టని స్థితి. సంపూర్ణ విశ్రాంతి స్థితి, అది సంపూర్ణత. సంపూర్ణతలోనే ఆ విశ్రాంతి కుదురుతుంది. అవసరత లేని స్థితిలోనే ఆ విశ్రాంతి కుదురుతుంది. అవసరత లేదు అనే భావన ఎప్పుడు వస్తుంది అంటే అసలు అక్కడ నేను లేను, నేను ఉండకూడదు. నేనుంటే అవసరం కనపడుతుంది. నేనుంటే మీరు కనపడతారు. నేనున్నంతసేపు మీరంతా కనపడతారు, ఈ ప్రపంచం అంతా కనపడుతుంది. నేనున్నంతసేపు నేను నాకు కనపడతాను, నేను నాకు తెలుస్తాను, నాకు నా వాళ్ళు తెలుస్తారు.
నాకు అవసరాలన్నీ తెలుస్తాయి, నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇంత విశాల విశ్వంలో నేను ఒక పరిమితమైన ఒక్కదాన్నే అనిపిస్తుంది. ఇప్పుడు నా సంపూర్ణతను నేను కోల్పోయాను. నా అట్టడుగు పొరల్లో, నా శక్తి అట్టడుగు పొరల్లో, నా గాఢ నిద్రలో, నా శక్తిలో నేను సంపూర్ణంగా లీనమైపోయిన అట్టడుగు పొరల్లో పూర్ణంగా నేనే ఉన్నాను, మొత్తం నేనే ఉన్నాను. అందుకే అసలు నేనన్న భావన కూడా లేదు, అక్కడ పరిమితి లేదు, నాకు అపరిమితిగా ఉన్నాను. అక్కడ నాకు ఎరుకే లేదు అసలు, ఎందుకంటే సంపూర్ణతకి ఎరుకుతో పని లేదు. ఉన్నదంతా అదే, దానికి ఏ అవసరత లేదు. ఉన్నదంతా అదే, ఉన్నవన్నీ అదే, మొత్తం అదేక సమస్తం అదే, సమస్తం అదే, పూర్ణత్వం అది. ఆ పూర్ణత్వాన్ని అనుభవం చెందారు మహాత్ములు. ఆ పూర్ణత్వాన్ని ఒక మనిషి అనుభవం చెందొచ్చు అని చెప్పారు. ఇలాగే జ్ఞానంతోనే. ఇది జ్ఞాన తపస్సు. వెళ్ళిపో, నీ అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపో. ఆ అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోతుంటే నాకు నేనన్న తలంపును కలిగిస్తున్న శరీరాన్ని ఆపేయటానికి తపస్సు అనేటువంటి ధ్యాన భంగిమలు పెట్టారు, ఆసనాలు పెట్టారు, పద్మాసనం, ఇలా రకరకాల ఆసనాలు పెట్టారు. నీ ఇష్టం, నీకు నచ్చిన ఆసనంలో కూర్చో, శరీరాన్ని ఆపటం అక్కడంతే, భంగిమతో పని లేదు. ఆ అట్టడుగు పొరల్లోకి చొచ్చుకుపోవడానికి, ఆ సంపూర్ణతలోకి వెళ్ళిపోయి అనుభవించడానికి మనిషికి ఒక దారి ఉంది. తన హృదయ గుహలోంచే ప్రవేశం ఉంది. తన హృదయ గుహలోంచి సంపూర్ణత్వానికి దారి ఉంది. అసలు నిధి అంతా తన హృదయ గుహలో ఉంది. తన హృదయ గుహలో దాగున్నటువంటి ఆ నిధిని పట్టుకోవాలి, అది పూర్ణత్వం. ఇంకా అక్కడ లోటు లేదు. అక్కడికి వెళ్ళిపోతే అసలు అది అమరత్వం, ఇంకా దానికి అసలు ఏ అవసరత లేదు. అదే సర్వస్వం, అదే సమస్తం. అక్కడ అసలు అనేకత్వం లేదు, ఉన్నదంతా ఏకత్వమే, పూర్ణత్వం, సంపూర్ణత్వం. అది ప్రతి మనిషికి దారి అతని హృదయ గుహలోనే ఉంది, ఆమె హృదయ గుహలోనే ఉంది. అదొక అనాహతం. అనాహతం అంటే హతము కానిది, ఎప్పటికీ మరణించింది, నశించింది, హతము కానిది. హతము నుంచి హత్య వచ్చింది. హత్య చేయటం, ఆత్మహత్య చేసుకోవటం. హతము కానిది ఉంది అక్కడ. అది ఎప్పటికీ ఎవరు అసలు హతము చేయలేరు, శాశ్వతం. ఇది అనాహతము. నీ హృదయ గుహలోనే ఉంది. నీ ఛాతీ మధ్య భాగంలో, సెంటర్లో ఉన్న నీ హృదయ గుహలో ఉంది. అందుకని నీకు భావోత్పత్తి చూసుకోండి. ఎవరికైనా ఛాతీ మధ్య భాగంలో కలుగుతుంది. దుఃఖావేదన వచ్చినప్పుడు చూసుకోండి, ఛాతీ అంత పట్టేసినట్టు ఉంటుంది, బరువెక్కిపోద్ది, గుండె బరువెక్కిపోయిందంటాం. గుండెకి అది బరువెక్కింది, ఛాతీ చెస్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయింది, బరువెక్కింది. భావోద్వేగం, ఆనంద డోలికల్లో తేలియాడినప్పుడు కూడా చూసుకోండి, మీకు హృదయం అంతా, హృదయాకాశం తేలికైపోయినట్టు ఉంటుంది. సుఖం, దుఃఖం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, భావోద్వేగాలన్నీ ఆ హృదయ మధ్య భాగంలో, ఆ హృదయాకాశంలో, ఆ చిదాకాశంలో, ఆ అనాహతంలో ఎగిసిపడుతూ ఉంటాయి. మేఘాల వలె కదులుతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు కదిలినట్టుగా హృదయాకాశంలో, చిదాకాశంలో, ఆ అనాహతంలో. అనాహతం అంటే హతము కానిది. హత్య చేయడానికి వీలు లేదు, అక్కడ కుదరదు అసలు. హత్య ఎవరు చేయలేరు, ఎందుకంటే ఉన్నదంతా అదే. అక్కడ రెండవది లేదు. హతం అవడానికి అసలు ఛాన్సే లేదు, రెండవది లేదు. హత్య చేయడానికి కుదరదు, ఆత్మహత్య చేసుకోవడానికి కుదరదు, అసలు హతం అవడానికి ఏం కుదరదు. అక్కడ ఉన్నది ఒకటే, శక్తి, చిదాకాశము, చైతన్యముతో కూడిన ఆకాశము, చైతన్య శక్తి, చిత్ శక్తి. చిత్ అంటే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి అనాహతము. అనాహతము మన హృదయాకాశము, మన చెస్ట్లో ఉన్నదంతా, మధ్యలో ఉన్నదంతా హృదయాకాశం. అది నీ హృదయ గుహ. దాంట్లోకి చాలా సమర్థులు, ధైర్యవంతులు మాత్రమే వెళ్ళగలుగుతారు. మీరు బయట కొండల్లో, గుట్టల్లో ట్రెక్కింగ్లకి వెళ్ళి ఆ గుహల్లో దూరి, ఈ గుహల్లో దూరి తపస్సులు చేసి, ధ్యానాలు చేసి, నేనేదో గుహల్లోకి వెళ్ళాను అనుకుంటున్నారా? కాదు, అసలు గుహ నీ హృదయ గుహ. అది ఎక్కడుందో కూడా నీకు అడ్రస్ తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా రూట్ తెలియదు. ఆ రూట్ చెబుతుంది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు.
బయట తిరుగుతానంటే నీ ఇష్టం, ఎక్కడైనా తిరగచ్చు. అనంత విశ్వం ఉంది నువ్వు తిరగటానికి బయట. నువ్వు శరీరంతో బయట తిరుగుతాను నేను శరీరమే అనుకుంటే నువ్వు తిరగటానికి బయట అనంత విశ్వం ఉంది. కాదు, ఈ అనంత విశ్వం కంటే దీనికి ఆధారమైనటువంటి అనంత విశ్వశక్తిని చూస్తాను. ఈ సృష్టికి ఆధారమైన అనంత విశ్వానికి ఆధారమైన విశ్వశక్తిని తెలుసుకుంటాను, చిత్శక్తిని, చైతన్య శక్తిని తెలుసుకుంటానంటే నీ హృదయ గుహలోంచి దానికి దారి ఉంది. ఈ అనంత సృష్టి ఆ అనంత శక్తిలోనే ఉంది. సృష్టికైతే దారి నీ శరీరంతో సృష్టి అంతా తిరగచ్చు. నువ్వు నీ ఓపిక, అది నీ సామర్థ్యం, ఎంత దూరం తిరుగుతావని. అందుకే పంచేంద్రియాలు ఉన్నాయి, సృష్టిని గ్రహించడానికి, గుర్తించడానికి. కాదు, సృష్టికి ఆధారమైన శక్తిని గుర్తిస్తానంటే పంచేంద్రియాలతో పని లేదు, శరీరంతో పని లేదు, ఆపేయాలి వాటిని. అసలు పని లేదు, అది సృష్టికే వాటితో పని. సృష్టిని చూడాలి, సృష్టిలో తిరగాలంటే పంచేంద్రియాలను వాడాలి, శరీరం వాడాలి. వాడుకో, ఇవ్వబడింది, నీ ఇష్టం అలాగే తిరగచ్చు, ఎవరు వద్దన్నారు, సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అప్పుడు నువ్వు కొండ గుహల్లోకి వెళ్ళు, ప్రకృతి సృష్టి సహజంగా నిర్మితమైన గుహల్లోకి వెళ్ళు. అక్కడికి వెళ్ళి తపస్సులు చేసుకో, ధ్యానాలు చేసుకో. అలా నీ ఇష్టం, నువ్వు ఏ గుహలోకి వెళ్తావో నీ ఇష్టం. కానీ సత్యమైన నిజమైన గుహ అయితే నీ హృదయంలోనే ఉంది, నీ శరీరంలోనే ఉంది, నీలోనూ ఉంది. నీ హృదయ గుహ ఎక్కడుందని అడక్కు, నీలోనే ఉంది. నీ భావోద్వేగాలు నీకు పుడుతున్నాయి, అదే నీ హృదయ గుహ. చిదాకాశము, చైతన్యాకాశము. భయం, బాధ, దుఃఖం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామం, అన్ని రకాల భావోద్వేగాలు లోపల కదిపి కుదిపేస్తూ ఉంటాయి దాన్ని పొందే వరకు. కొన్ని రకాలైనటువంటి బరువైనటువంటి భావోద్వేగాలకి హృదయం పట్టేసినట్టుంటుంది, చెస్ట్ పట్టేసినట్టుంటుంది, శరీరం బరువు ఎక్కువద్ది. నీకు బాగా తెలుస్తుంది హృదయం మధ్య, చెస్ట్ మధ్యలో పట్టేసినట్టు. అవి బరువైన భావోద్వేగాలు, దుఃఖాలు, ఈర్ష్యలు, అసూయలు, కోపతాపాలు, నెగిటివిటీ. పాజిటివ్ భావోద్వేగాలన్నీ కూడా అక్కడే పుడతాయి, కానీ తేలికైపోయినట్టుగా ఉంటుంది. దయ, జాలి, కరుణ, ప్రేమ, ఇచ్చిపుచ్చుకోవటం, ప్రేమించుకోవటం, ఒకరితో ఒకరు రమించుకోవటం, బరువంతా దిగిపోద్ది. మంచితో బరువంతా దిగిపోద్ది. మంచి పంచుకుంటుంటే, మంచి పెంచుకుంటుంటే, మంచి ఇచ్చిపుచ్చుకుంటుంటే బరువంతా దిగిపోద్ది. చెడుతో బరువు పెరుగుతూ ఉంటుంది. నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలని అలా జరగచ్చు, సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. నీ రహస్యం అంతా నీలోనే ఉంది, నువ్వే నీ రహస్యం. అదే నీ హృదయ గుహ. ఆ చిదాకాశంలో దాక్కున్నటువంటి బ్లాక్ హోల్, ఆకాశంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెబుతారు. మీరు వినుంటే సైన్స్లో ఆకాశంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెబుతారు. ఆ బ్లాక్ హోల్ అంటే ఏదో నల్లటి పెద్ద రంధ్రం కనపడుతుంది ఆకాశంలో. బ్లాక్ హోల్ అంటే ఏముంది? అయితే అదేంటి ఇప్పుడే వరకు ఎవరికి తెలియదు. అందులోకి వెళ్ళింది ఏది తిరిగి బయటికి రావట్లేదు. ఆ బ్లాక్ హోల్లోకి ప్రవేశించింది ఏది తిరిగి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆకాశంలో విమానాలు వెళ్తూ ఉంటాయి, ఇక్కడ ఎగిరి ఎక్కడో ఒక చోట దిగుతూ ఉంటాయి. ఈ ఊర్లో ఎగిరి ఇంకో ఊర్లో దిగుతూ ఉంటాయి. ఇదంతా ఆకాశ ప్రయాణమే. ఎన్నో విమానాలు, ర్యాకెట్లు ఇక్కడ ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. విమానం వెళ్ళలేనంత ఎత్తులకు వెళ్ళిపోతుంటాయి, ఆకాశ సంచారం చేసి వస్తూ ఉంటాయి. శాటిలైట్స్ వెళ్ళి శాటిలైట్ స్టేషన్స్ పెట్టుకున్నారు ఆకాశంలో. ఆకాశంలో శాటిలైట్స్ అంటే ఈ ర్యాకెట్లు లాంటివే, కొన్ని ఉపకరణాలు, కొన్ని పరికరాలు. ఆ స్టేషన్ నిర్మించుకున్నారు ఆకాశంలో మనుషులు సామాన్యులేం కాదు. భౌతిక ప్రపంచాన్ని శాసిద్దామని ట్రై చేస్తూనే ఉన్నారు, మొత్తం విశ్వాన్ని శాసిద్దామని. విశ్వంతో పోటీ పడుతూనే ఉన్నారు, సృష్టితో పోటీ పడుతూనే ఉన్నారు. ఆ పోటీలో శాటిలైట్ స్టేషన్లు పెట్టుకున్నారు. నీ అంత మాకు ఎందుకు చెక్కదు చూస్తామని. అలాగే చెబుతుంది సైన్స్ మనకు మొత్తం అన్ని కనుగొని. వాతావరణ శాఖ వాతావరణం ముందే ఎలా చెబుతుంది అనుకుంటున్నారు. రాబోయే తుఫాన్లు ముందే చెప్పేస్తున్నారు. అసలు వర్షం ఎప్పుడు పడుతుందో, ఎన్నింటికి పడుతుందో, ఎంతసేపు పడుతుందో కూడా చెప్పేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో పడుతుందో, ఏ ప్రాంతాల్లో పడదో కూడా చెప్పేస్తున్నారు. అది అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు.
ప్రకృతి మీద పట్టు సాధించటం కోసం భౌతికంగా సైన్స్ చేస్తున్న ప్రయత్నం మనిషి విజ్ఞానాన్ని సృష్టిని అంతు చూడాలని పెట్టుకున్నాడు. సృష్టిని తన అదుపులోకి తెచ్చుకుందామని ట్రై చేస్తున్నాడు. అదుపులోకి రావట్లేదు కానీ అర్థమవుతుంది అంతే. అందుకే సునామీలు ఆపలేడు, వర్షాలు ఆపలేడు, తుఫాన్లు ఆపలేడు. వచ్చేది ఎప్పుడో చెబుతాడు, ఏ ఏరియాలో వస్తాయో చెబుతాడు. అంటే సృష్టి నడకని గమనించగలుగుతున్నాడు. అది తక్కువ విషయమేం కాదు, అసలు అది తక్కువ విషయమే కాదు. వేసవికాలంలో ఎండ ఎంత ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది, ఎంత ఉండొచ్చు ఎస్టిమేట్ చేసి చెబుతున్నారు వాతావరణ శాఖ. సామాన్యమైన విషయమేం కాదు. ఎండను అదుపు చేయలేకపోవచ్చు ప్రస్తుతానికి, అది కూడా ప్రస్తుతానికి. ఈ విజ్ఞానం ఎంత దూరం వెళ్తుందో చెప్పలేము, ఎందుకంటే మనిషి చాలా చేసేస్తున్నాడు. అయితే ఇదంతా కూడా భౌతికత మీద ప్రయత్నం, అది సామాన్య విషయమైంది కాదు. ఆకాశంలో ఏ ఆధారము లేనటువంటి ఆకాశంలో, శూన్యతలో, ఖాళీ అని మనం భావించుకుంటున్న ఆకాశంలో, గ్రహాల మధ్య, చుక్కల మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోయి శాటిలైట్ స్టేషన్స్ నిర్మించుకున్నాడు. అక్కడి నుంచి మొత్తాన్ని పరిశీలిస్తున్నాడు, గ్రహాలన్నిటిని పరిశీలిస్తున్నాడు. మీకు గూగుల్ మ్యాప్స్ పనిచేసేది అలాగే. మీరు ప్రపంచంలో ఏ దేశంలోకైనా వెళ్ళండి, మీరు అడ్రస్ పెట్టుకొని మీ సెల్ ఫోన్లో నాకు ఫలానా అడ్రస్కి వెళ్ళాలి అంటే రూట్ దారి అదే చూపించుకుంటూ వెళ్ళిపోతుంది. సామాన్య విజ్ఞానం కాదు అది, దాన్ని మనం అంత తక్కువగా చూడకూడదు. అద్భుతమైన విజ్ఞానం అది. మీకు రూట్స్ చూపిస్తే వెళ్ళిపోద్ది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిపోయినాక మీరు అక్కడికి వచ్చేసారని కూడా చెప్పుద్ది. అది మాట్లాడుతూ ఉంటుంది మీతో, ఎడమవైపుకి తిరగండి, కుడివైపుకి తిరగండి, ఇన్ని మీటర్ల తర్వాత, ఇన్ని 100 మీటర్ల తర్వాత లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, లేదా స్ట్రైట్గా వెళ్ళండి, మొత్తం చెబుతూ ఉంటుంది. రోడ్డు అంతా అది ఎటు వెళ్ళాలో చెప్పేస్తుంటుంది, మీతో మాట్లాడుతుంది అది. మీరు దాంతో మాట్లాడచ్చు. వీటన్నింటికి ఆధారం మనిషి ఆకాశంలో చుక్కల మధ్య తాను నిర్మించుకున్న శాటిలైట్ స్టేషన్స్. వాటి ద్వారా మొత్తం మానవాళికి అవసరమైన వాటిని అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాడు, అక్కడి నుంచి తెలుసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తలు వచ్చినాయి మానవ జీవితంలో. ఎన్నో మెడిసిన్స్ కనుక్కున్నారు, ఎంతోమంది ఆపరేషన్స్తో బతుకుతున్నారు. ఇదంతా విజ్ఞానమే. అయితే ఇది సృష్టికి సంబంధించిన విజ్ఞానం. అది కావాలంటే నీకు శరీరం ఉండాలి, పంచేంద్రియాలు ఉండాలి, దాన్ని బయటకు తీసుకొని ప్రయాణించాలి. నీ ఇష్టం, అలా ప్రయాణిస్తానంటే ఓకే, వెళ్ళి ప్రయాణించు. అది సృష్టి విజ్ఞానం. అది కూడా అనంతమే. నువ్వు ఎంత ప్రయాణించినా, ఎంత చేసినా ఇంకా తెలుసుకుంటానే ఉంటావు. కానీ ఇప్పుడు వరకు తెలుసుకున్నది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో ఏ దేశంలోనూ కూర్చున్నాయని మన నెంబర్ రింగ్ చేసాడంటే మన సెల్ ఫోన్ ఇక్కడ రింగ్ అయిపోద్ది. డైరెక్ట్గా ముఖం చూసుకుంటూ మాట్లాడేసుకోవచ్చు వీడియో కాల్లో. అంటే అసలు కాలాన్ని అధిగమించేశాడు. మనుషులు కలవలేకపోవచ్చు, కానీ చేతిలో ఉన్నటువంటి పరికరంతో ఇద్దరు ఎదురుగా నుంచొని మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరికరం ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, లేదా దాన్ని యూజ్ చేయగలిగినటువంటి వస్తువుల ద్వారా, కంప్యూటర్ల ద్వారా, ల్యాప్టాప్ల ద్వారా ఎన్ని మార్గాలు ఉంటాయి. ఎదురుగా మనుషులు మాట్లాడుకోవచ్చు. ఎన్ని దేశాల్లో కూర్చున్న వాళ్ళైనా, ఎంతమంది అయినా కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. అది మామూలు అద్భుతం కాదు. అది అలవాటు అయిపోయింది కనుక దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు మనం. ఇలాంటి ఇంకెన్ని కొనుక్కుంటాడో. ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది, కాలభేదం పోయింది, దూరం లేదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల దూరం తగ్గిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకో, రష్యాకో, లేదా ఇంకొక దేశానికో ప్రయాణించవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేసుకుంటాను. ముఖాముఖి ముఖం చూసుకుంటూ కూడా మాట్లాడుకుంటాం. మేమిద్దరం దగ్గర ఉన్నట్టే, ఒక చోట ఉన్నట్టే. దూరంగా ఉన్న దూరాన్ని టెక్నాలజీతో తగ్గించేసాడు. ఇంకేం కనుక్కుంటాడో తెలియదు. ఇది అద్భుతమే, దీన్ని తక్కువ చేయకూడదు. కానీ ఇలా చేయాలంటే మాత్రం నీకు ఖచ్చితంగా శరీరం కావాలి. ఇలా నువ్వు ఏదైనా నీ నుంచి బయటకు వెళ్ళాలంటే నీకు శరీరం ఉండాల్సిందే. నీ నుంచి నువ్వు బయటకు వెళ్ళటానికి నీకు ఉపయోగపడేది శరీరం. అది వాహనం, నీ వాహనం. అది అనంత ఆత్మశక్తికి వాహనం శరీరం.
శరీరం నువ్వు కాదు అనిపిస్తుంది అంతే. వాహనం అది, నువ్వు బయటకు వెళ్ళడానికి ఉపయోగపడే వాహనం. నువ్వు లోపలికి రావాలనుకుంటే వాహనాన్ని ఆపేయాలి. అది ఆధ్యాత్మికత. ఇందులో అద్భుతమేం లేదు అసలు, మనం దాన్ని ప్రాక్టీస్ చేయలేదంటే. నువ్వు బయటకు వెళ్ళాలంటే మాత్రం ఈ వాహనాన్ని, శరీరం అనే వాహనాన్ని ఉపయోగించుకోవాలి. బయట ఏంటి మొత్తం సృష్టి అంతా నువ్వు తిరగచ్చు, ఇంకా నీ ఇష్టం, అనంతంగా తిరుగుతూనే ఉండొచ్చు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇంకా ఆకాశంలో శాటిలైట్ స్టేషన్స్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక మనిషికి అవసరమైన అన్నింటినీ కనుగొంటూ మనిషికి ఉపయోగపడుతూ గూగుల్ మ్యాప్స్ మించి ఇంకేముంది, ఇంకేమైనా ఉండొచ్చు కూడా. కానీ ఆశ్చర్యంగా ఉంటుంది, మన సెల్ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్ మన కారులోకి వచ్చేసి మనం కారులో అది పెట్టుకొని వెళ్ళిపోతుంటే అది మనకు మాటలు చెబుతూ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, అది వచ్చేసావు నువ్వు అనుకున్న పాయింట్. కానీ ఇది సామాన్యమైన విషయమా? ఒకప్పుడు అడవుల్లో ఎలా బతకాలో తెలియక జంతువుల మధ్య గుహల్లో దాక్కొని బతికిన మనిషి, ఎక్కడ పడుకోవాలో తెలియక సహజంగా ఏర్పడిన గుహల్లోనూ చెట్ల చిటారు కొమ్మల మీద ఎక్కి పడుకొని దాక్కున్న మనిషి ఇప్పుడు ప్రకృతిని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రకృతి అధీనంలోకి రాదు, ప్రకృతి ఎలా ఉందో అర్థమవుతుందంటే. ఇంక ముందు ముందు ఏం జరుగుద్దో తెలియదు. ఇప్పుడు గది వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే వాతావరణం ఎలా ఉండబోతుందో చెబుతుంది, అంతే తప్ప వాతావరణాన్ని మార్చలేదు. ఈ శాటిలైట్స్ మనం ఎన్ని ఏర్పరుచుకున్నా భౌతికమైనటువంటి నిజమైన దూరాన్ని తగ్గించలేవు. వస్తువు ద్వారా ఎదురెదురుగా మాట్లాడుకునే టెక్నాలజీని తెచ్చుకున్నాం, భౌతికంగా దగ్గర అవ్వలేం. భౌతికంగా ఇప్పుడు నా కుమారుడిని నేను నిజంగా హత్తుకున్నట్టుగా హత్తుకోలేను, నా చిన్న బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేను. కానీ వస్తువులో ఎదురుగా మేము మాట్లాడుకోవచ్చు. కొంత సాధన జరిగింది, అంటే సృష్టి యొక్క తీరుతెన్నులు అర్థం చేసుకోవటం జరిగింది, సృష్టి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం జరిగింది, దాన్ని తనకు అనుకూలంగా వాడుకోవటం తెలిసింది. మొట్టమొదట మానవుడు ఆహారపరంగా వాడుకున్నాడు, ప్రకృతిని అసలు కదపలేదు, ఉన్నది ఉన్నట్టుగా బతకటానికి ఆహారపరంగా జంతువులతో కలిసి తాను బతుకుతూ ఆహారపరంగా వాడుకున్నాడు, చెట్లు కొన్న పళ్ళు ఫలాలు తింటూ. ఇప్పుడు అలా ప్రకృతిని ఇంకా వాడుకుంటూనే ఉన్నాడు. దూరం టెక్నాలజీ ద్వారా తగ్గింది, సహజ దూరం తగ్గలేదు, సహజ దూరం తగ్గదు కూడా. అప్పుడు ప్రకృతి మీద నియంత్రణ వచ్చేసినట్టు అయిపోద్ది. సహజ దూరం తగ్గిపోతే నువ్వు ప్రకృతిని శాసించేసావు, అది ఎప్పటికీ జరగదు. దాన్ని ఉపయోగించుకోవచ్చు అలా టెక్నాలజీతో. అలా కావాలంటే శరీరంతో బయటకు వెళ్ళాల్సిందే. నువ్వు సృష్టిలోకి వెళ్ళి సృష్టిని తెలుసుకోవాలి అంటే, సృష్టిని అనుభవించాలి అంటే, సృష్టిని పొందాలి అంటే, సృష్టితో ఆనందించాలి అంటే, సృష్టితో మమేకం అవ్వాలి అంటే నీకు ఉపయోగపడేది నీ శరీరం అనే వాహనం. శరీరం నువ్వు కాదు, నువ్వు ఆ విషయం నీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే వాహనాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది నేనే అనుకుంటా. కానీ వాహనం, ప్రతి వాహనానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. భూమి మీద తయారైన వాహనాలన్నింటికీ ఆ కంపెనీ ముందే ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది. భూమి మీద తయారైన పరికరాలన్నింటికి, వస్తువులన్నింటికి, ప్రతి వస్తువుకి ఆ కంపెనీ ముందే ఎక్స్పైరీ డేట్ పెడుతుంది. ఏ వస్తువుకైనా భూమి మీద ఎక్స్పైరీ డేట్ ఉంది, కంపెనీలన్నీ ఎక్స్పైరీ డేట్ వేయాలి, గవర్నమెంట్ రూల్ అది. ఈ వస్తువు ఎప్పుడు పాడైపోద్దని ముందు తెలియజేసి అమ్మాలి దాన్ని. అలాగే వాహనాలైనా, అలాగే సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మానవుడి ఎక్స్పైరీ డేట్ మ్యాక్సిమం 100 సంవత్సరాలు, ఈ లోపల ఎప్పుడైనా జరగచ్చు. ఇక మిగిలిన జీవరాశులకి దేనికి ఉన్నాయి. అలా సృష్టిగా అంటే వ్యక్తపరచబడినది, అంటే ప్రొడ్యూస్ అయింది, తయారు చేయబడింది. ఇప్పుడు మనిషి తయారు చేసిన వస్తువులు మనిషి చేత తయారు చేయబడినాయి. తయారు చేయబడిన అన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంది. అది ఎంతకాలం పనిచేస్తుంది, ఎంతకాలంలో దానికి ఏ రిపేరులు రావచ్చు, వారంటీలు ఇస్తారు. మేము ఇలా 2 ఏళ్ల వరకు అది బాగుంటుందని అనుకోని ఎక్స్పెక్ట్ చేసి మా కంపెనీలో తయారు చేసాం, మీకు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నాం. ఒకవేళ 2 ఏళ్ల లోపల అది కానీ పాడైపోతే మేము దాన్ని మీకు ఉచితంగా సర్వీస్ చేసి పెడతాం, లేదా కొత్త పరికరం మీకు ఇచ్చేస్తాం. అది వారంటీ అంటే. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అది 2 ఏళ్ళు అయితే రిపేర్ రాదని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే వాళ్ళు తయారు చేసిన విధానం, ఆ విధానంలో ఎక్కడన్నా 1,00,000 1, 2, 3, 4 రావచ్చు.
అనుకోని సందర్భాల్లో. ఎందుకంటే ఒక సంపూర్ణత్వంతో మనిషి చేయలేకపోవచ్చు. అందుకని వారంటీ సిస్టమ్ వచ్చింది. ఫ్రిడ్జ్లకు 10 ఏళ్ళు, ఫ్యాన్లకు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, టీవీలకి సంవత్సరం, అలా వస్తువులను బట్టి వారంటీ అయితే ఉంటుంది. వారంటీ తర్వాత ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అది పనిచేయదు. వారంటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు 1 సంవత్సరం వారంటీ ఇచ్చాను, తర్వాత అది పోతే నాకేం సంబంధం లేదు, ఎందుకంటే అది పోవచ్చు కూడా. వారంటీ పీరియడ్, గ్యారంటీ పీరియడ్ అంటే ఏంటో తెలుసా? ఆ తర్వాత అది పోవచ్చు, ఎంతకాలం ఉంటుందో మాకే తెలియదు. గ్యారంటీ వారంటీ పీరియడ్ అంటే ఏంటంటే ఇంతకాలం ఉంటుందని మాకు ఖచ్చితంగా తెలుసు. కనుక ఆ లోపుగా ఒకవేళ మా నమ్మకం దెబ్బతిని మిమ్మల్ని నమ్మించిన విధానంలో ఆ వస్తువు దెబ్బతింటే మీకు ఇంకో వస్తువు ఇచ్చేస్తాం. అంటే వారంటీ గ్యారంటీ దేనికి ఉంటాయి, ఎక్స్పైరీ డేట్లు దేనికి ఉంటాయి అంటే తయారైన దానికి, తయారు చేయబడింది దానికి. అందుకు ఈ విషయం చెబుతున్నాను. మీకు మీ లోపల చక్కగా అవగాహన అర్థం చేసుకోండి, స్లోగా వినండి, విన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, విశాలంగా అర్థం చేసుకోండి, ముడుచుకుపోయి కాదు, కుచించుకుపోయి కాదు, స్లోగా నిదానంగా విశాలంగా. ఈ విశ్రాంతిలో వినండి, ఆదుర్దాగా వినబాకండి. లేదు ఆదుర్దాగా వినేసిన పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వింటూ ఉండండి, విశ్రాంతిలో వినండి. మనిషికి నిజమైన ఆస్తి జ్ఞానమే. జ్ఞానం అవగాహన పెంచుతుంది, చాలా పెంచుతుంది, అర్థమవటాన్ని పెంచుతుంది. అర్థం అవటం, అవగాహన, క్లారిటీ, ఒక స్పష్టత, అన్ని విషయాలలో స్పష్టత రావటం, స్పష్టంగా అర్థం అవటం, స్పష్టతతో జీవించటం, ఎదుటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో స్పష్టంగా అర్థం అవటం, విషయాలన్నీ స్పష్టంగా అర్థం అవటం, అది మంచి అయినా చెడు అయినా. క్లారిటీ, క్లారిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ లైఫ్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, మొత్తం క్లారిటీ. క్లారిటీయే జ్ఞానం, స్పష్టత. ఆ స్పష్టత కోసం ఈ ప్రయత్నం. స్పష్టత లేని చోట అయోమయంగా ఉంటుంది. అందుకని విన్నది మళ్ళీ వింటూ ఉండండి. జ్ఞాన వికాసం కావాలి, శరీర వికాసం దాని అంతటా అది జరిగిపోద్ది. శరీరాన్ని సృష్టికి సంబంధించింది మనతో ప్రయత్నం ఏమి లేదు. దాంట్లో కొంచెం ఆహారం అని ఇంధనం పడేస్తూ ఉంటే అదే ఎదిగిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయక్కర్లా. కానీ జ్ఞాన వికాసం మనమే కలిగించుకోవాలి. జ్ఞాన వికాసము అంటే ఏంటంటే ఏమీ లేదు, స్పష్టత. మొత్తం చెడంతా నీకు స్పష్టంగా అర్థమవుతుంది, మొత్తం మంచంతా నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు ఎందుకు అసలు ఎలా కదులుతున్నారో మొత్తంగా నీకు అర్థమవుతుంది, చెడు మంచి అన్నది కాదు. అలా సృష్టి మొత్తం నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దాంట్లో నీకు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్న చోట అది చెడో, అది మంచో, అది సృష్టో, అది మనిషో, అది చెట్టో పుట్టో గుట్టో విషయమో మనిషో, ఏదైనా కానీ నీకు స్పష్టంగా అర్థమైన చోట, క్లారిటీ ఉన్న చోట, ఎలా ఉండాలని నిర్ణయం నీది. క్లారిటీ ఉన్న చోట భయం ఉండదు. జ్ఞాన వికాసం అంటే ఒక స్పష్టత ఉన్న చోట దాన్ని చేయగలిగిన సామర్థ్యం కూడా ఉంటుంది. అది స్పష్టతలోంచి వస్తుంది, క్లారిటీలోంచి వస్తుంది. అందుకని క్లారిటీగా ముందు అర్థం చేసుకోవాలి. అసలు క్లారిటీ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత క్లారిటీగా అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. తర్వాత క్లారిటీగా జీవించడం నేర్చుకోవాలి. క్లారిటీగా జీవించడం వరకు వస్తే సాధన వచ్చేసినట్టు. అప్పుడు క్లారిటీగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అందుకని ముందు అసలు క్లారిటీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. స్పష్టత అంటే ఏంటి? జ్ఞాన వికాసం, స్పష్టత. నాకు నచ్చినట్టు అర్థం చేసుకోవటం కాదు. ఆధ్యాత్మికతలో ఒక దేవుణ్ణి తెచ్చుకొని పెట్టుకొని, ఓ రూపం తయారు చేసుకొని అక్కడ పెట్టుకొని, నేను పట్టుకున్న కుందేలకు 3 ఎకరాలని ఈ దేవుడే మొత్తం సృష్టి అనుకుంటే అది క్లారిటీ కాదు, స్పష్టత కాదు. అసలు ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరో ఒక ప్రశ్న వేశారు యూట్యూబ్లో, ఒక చర్చా సంవాదం జరుగుతున్నప్పుడు విన్నాను. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గ్రంథ ప్రకారం ఏంటంటే, మా దేవుడే ఈ సృష్టి అంతా తయారు చేశాడు, ఈ విశ్వం మొత్తాన్ని మా దేవుడే తయారు చేశాడు, ఆ దేవుడు తయారు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది, మొదటి రోజు ఇచ్చేసాడు, రెండో రోజు ఇచ్చేసాడు, మూడో రోజు ఇచ్చేసాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ చెబుతున్నాయన్ని కూర్చున్నాయని అడిగాడు, ఎదురుగా కూర్చున్నాయన. ఇదంతా బాగానే ఉందండి, ఈ సృష్టి అంతా మీ దేవుడు తయారు చేశాడు, మీ దేవుడు కూడా మాకు తెలుసు కదా, అది మతమే కదా, అందరికీ తెలిసిన దేవుడే కదా, అయితే కనపడడు తెలుసు అంటేను కొన్ని మనం పెట్టుకున్న దేవుడు, ఇదంతా బాగుంది, మీ దేవుడే ఈ సృష్టి తయారు చేశాడు, ఓకే. అసలు విశ్వం తయారు చేయకముందు
యూనివర్స్ పుట్టక ముందు అంటే మీ దేవుడు పుట్టించక ముందు, సృష్టి తయారవక ముందు మీ దేవుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు అని అడిగారు. ఎక్కడ కూర్చొని ఈ విశ్వాన్ని తయారు చేశాడు? మీ దేవుడు కూర్చోటానికో, ఉండటానికో, నిలబడటానికో ఒక ప్లేస్ ఉండాలి కదా. దేంతో తయారు చేశాడు? తయారు చేయడానికి ఆయన దగ్గర ఏమైనా ఉండాలి కదా. ఈ విశ్వం మొత్తం తయారు చేయడానికి అవసరమైన సరుకు ఏదో ఆయన దగ్గర ఉండాలి కదా. ఈ విశ్వం, ఈ స్పేస్ అంతా తయారు చేయడానికి ముందు ఆయన ఉండటానికి ఒక స్పేస్ ఉండాలి కదా. అంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. నా దేవుడు మహిమపరుడు అని చెప్పాడు అంతే. నిజంగా కొన్నిటికి ఆన్సర్ ఉండదు. అది నేను చెప్పేది. స్పష్టత లేకపోవడం అంటే ఏంటంటే ఇక్కడ దేన్ని విమర్శించడం కాదు. ఎప్పుడైతే నువ్వు క్లారిటీగా ఆలోచించవో, స్పష్టత లేదో, నీ దగ్గర చిట్ట చివరి ఆన్సర్ దొరకదో, లేదా మొట్టమొదటి ఆన్సర్ దొరకదో, దాన్ని పక్కన పెట్టేసి మిగిలినవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావో, ఎప్పటికీ నీ జీవితం అస్పష్టతగా సాగుతూ ఉంటుంది. అందుకే నీకు ఎప్పటికీ ఒక భయం, ఒక ఆదుర్ద, ఒక కంగారు నిన్ను వదలవు. క్లారిటీ లేని జీవితం అది. స్పష్టతగా ఉండాలి. అందుకని ఆ అన్వేషణలో మనిషి కనుక్కుంది ఏంటంటే, ఒక దేవుడు ఎక్కడో కూర్చొని సృష్టి తయారు చేయాలి అంటే ఆ దేవుడు కూర్చోటానికి ముందు సృష్టి ఉండాలి కదా. ఒక ప్లేస్ అన్నా ఉండాలి కదా, ఒక స్పేస్ అన్నా ఉండాలి కదా, కొన్ని సృష్టిలో లేకపోయినా. అలాగే దేవుడికి తయారు చేయడానికి అవసరమైన సరుకు ఉండాలి. ఈ సృష్టిని తయారు చేయడానికి కావాలి కదా, సరుకు కావాలి కదా, ముడి పదార్థం కావాలి కదా, ముడి సరుకు, అది కూడా ఉండాలిగా. అందుకని కొన్ని మతాల్లో ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉండవు. అయినా ఆ మతాలను ప్రజలు నమ్ముతూనే ఉంటారు. నమ్మండి, నో ప్రాబ్లం. అసలు ఎవరు దేన్ని నమ్మినా ప్రాబ్లం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే అక్కడ క్లారిటీ లేదు, స్పష్టత లేదు. స్పష్టత, క్లారిటీ లేనప్పుడు నువ్వు నమ్మితే ఉపయోగం ఏంటి, నమ్మకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే అసలు అక్కడ ఏం లేదు, నీకేమీ అర్థం కావట్లేదు, నువ్వు భావించుకుంటున్నావు అంతే. భావనాత్మకత నిజం కాదు, క్లారిటీ నిజం. స్పష్టంగా నీకు అర్థం అవ్వాలి, అది చెప్పేది. అది ఎంత చిన్న విషయమైనా నువ్వు జీవించేటప్పుడు స్పష్టత ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. స్పష్టత లేని చోట కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటావు. ఇచ్చైనా అచ్చైనా. ఆ స్పష్టత లేనంతసేపు, అంటే ఫలితం ఏమొస్తుందో తెలియనంతసేపు ఆదుర్తగా ఉంటావు. ఇప్పుడు నేను అనుకుంది అవుతుందా అవదా, నేను చేసింది నేను అనుకున్నట్టుగా ఫలితం వస్తుందా రాదా. ఇప్పుడు పరీక్ష రాశాను, పాస్ అవుతానా పాస్ అవునా, ఫలితం వచ్చే వరకు, రిజల్ట్స్ వచ్చే వరకు అందరూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఫలితాలు కావాలి. ఆ ఫలితాలు నేను అనుకున్నంత వస్తాయా రావా? ఒక్కొక్కసారి ఫలితాలు నేను అనుకున్నంత రాకపోతే తమను తామును హతం చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది హత్య. తమను తాము హత్య చేసుకుంటారు, దాని పేరు ఆత్మహత్య. ఇతరులను హత్య చేస్తారు, దాని పేరు హత్య. కానీ మనలో ఉన్నది అనాహతము. హతం చేయడానికి వీలు లేని దేవుడు మనలో ఉంది. ఈ పేర్లన్నీ మహాత్ములు పెట్టిన అనాహతం ఇప్పుడు మనం కొత్తగా పెట్టిన పేరేం కాదు. అనాహతం అంటే ఏం లేదు, హతం చేయడానికి వీలు లేనిది. ఏమన్నా అక్కడ రూపు, రంగు, రుచి, వాసన ఏమన్నా ఉన్నాయా? ఫలానా పదార్థం అని ఏమన్నా చెప్పారా? లేదుగా. అనాహతమా? హతం చేయడానికి అయితే కుదరదు. హతం చేయడానికి కుదిరేయని ఇందాక చెప్పాను, ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, వారంటీలు, గ్యారంటీలు ఉంటాయి. ఆ తర్వాత ఈ హతం అయిపోతాయి, అంతమైపోతాయి. అవన్నీ ఉత్పత్తి చేయబడినవి. అలాగే సృష్టి ఉత్పత్తి, మనిషి సృష్టి అంతా ఉత్పత్తి చేయబడింది. అందుకని దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయితే ఉత్పత్తి ఎలా జరిగిందో తెలియక దేవుణ్ణి పెట్టుకున్నారు. అంటే మనుషులు ఉత్పత్తి చేస్తారు. మనుషులు ఉత్పత్తి చేస్తారు. మట్టి కొండలతో మొదలు పెట్టారు. మట్టిని ముద్దు చేసి కొండలు చేసుకొని వస్తువులు చేసుకొని వాడుకోవడంతో మొదలు పెట్టారు. మనిషి ప్రయాణం అక్కడి నుంచి మొదలైంది. ఆకాశంలో శాటిలైట్ స్టేషన్స్ మనమే నిర్మించుకొని ఆ స్టేషన్స్ పెట్టుకొని అక్కడి నుంచి మొత్తం విశ్వాన్ని దర్శించేటువంటి స్థితికి ఎదిగాం. ముందే తెలిసేసుకుంటున్నాం వాతావరణం. ఉపకరణాల ద్వారా, పనిముట్ల ద్వారా, టెక్నాలజీ ద్వారా దూరాన్ని తగ్గించేసుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం, గూగుల్ మ్యాప్స్, ఏ దేశంలో వాళ్ళతోనైనా ఫోన్ కాంటాక్ట్లు, వీడియో కాంటాక్ట్లు. ఇదంతా అద్భుతమే. కానీ ఇది సృష్టి. ఆ సృష్టిని తయారు చేసిన దేవుడు అన్నప్పుడు కాన్సెప్ట్ దెబ్బతింది. అక్కడే కొంతమంది ఒరిజినల్గా దాన్ని కనుక్కున్నారు. ఏంటి అంటే సృష్టిని తయారు చేసింది దేవుడు కాదు,
సృష్టిని తయారు చేసింది మనలాంటి ఒక దేవుడు అయితే సృష్టి తయారవకముందు ఆ దేవుడు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. అసలు స్పేసు, ప్లేసు, బేసు తయారు చేసిందే దేవుడు అయితే ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడుండి తయారు చేశాడు? ముడిసరికి ఎక్కడ దొరికింది ఆయనకి? ఈ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నను కూడా అన్వేషించి సమాధానం కనుక్కున్నారు మహాత్ములు. కనుక్కున్నారు. ఏంటో సమాధానం అంటే, సృష్టిని తయారు చేసింది దేవుడు కాదు, సృష్టిని ఉత్పత్తి చేసింది దేవుడు కాదు, దైవశక్తి. శక్తి. అదే ప్రదేశం, అదే ముడిసరుకు. దాంతోనే సృష్టి తయారవుతుంది. సృష్టి అంతా అదే ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీ ఉంది. అక్కడ ఉన్నదదే, ఉన్నదంతా అదే. శక్తి, దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలువబడే శక్తి. ఇవన్నీ పేర్లు. కానీ శక్తి, దానికి ఏ రూపం లేదు. సృష్టి ఉత్పత్తి దాని నుంచి జరిగింది. ఉత్పత్తి అయిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గ్యారంటీ, వారంటీ ఉంటుంది. ప్రతిదానికి ఉత్పత్తికి ఎక్స్పైరీ డేట్ ఉంది. తయారైందంటే ఉత్పత్తికి ఎక్స్పైరీ డేట్ ఉంది. భౌతికంలో మనుషులు చేసిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్లు, గ్యారంటీలు, వారంటీలు పెట్టుకున్నట్టుగానే సృష్టిలో కూడా ఉత్పత్తికి ఎక్స్పైరీ డేట్ ఉంది. గ్యారంటీలు, వారంటీలు ఉన్నాయేమో మనకు తెలియదు ఆ విషయం. ఎక్స్పైరీ డేట్ అయితే అన్నిటికీ ఉంది. ఆ సత్యాన్ని మహాత్ములు కనుక్కున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీతో భంగం ఏం కలగట్లేదు. మనలాంటి దేవుడు ఎవరో కూర్చొని సృష్టి మొత్తం చేసేసి అన్నప్పుడు, సృష్టి చేయడానికి ముందు దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? అది ప్రాబ్లం. దేవుడు కూర్చోవడానికి అప్పుడే ప్లేస్ ఉందా? ఇది మనలాంటి దేవుడు ఉండుంటే, మహిమపరుడైన దేవుడు ఉండుంటే, శక్తివంతుడైన దేవుడు ఉండుంటే, ఆకృతిలో, ఆకారంలో, ఓ ఘనత్వంతో నిజమైన దేవుడు ఉండుంటే, మహిమ కలిగిన ఘనత్వంతో, ఘన పదార్థంతో, మనలాంటి శరీరంతో, అది కాంతో, మహిమో, మాయో, మొత్తానికి పరిమితంతో, రూపంతో ఉన్న దేవుడు ఉండుంటే, నామరూపాలతో ఉన్న దేవుడు ఉండుంటే, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆన్సర్ దొరకదు. ఏదో ఒక ఆన్సర్ చెప్పచ్చు, వితండవాదం, అది వేరు కాదు. అక్కడ క్లారిటీ స్పష్టంగా ఉంది. అసలు శక్తి ఏ రూపధారణతో ఉన్న దేవుడు లేడు అక్కడ. ఉన్నదంతా శక్తే. శక్తిలో సృష్టి ఉత్పత్తి అయింది, ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ అయిందల్లా నశించి శక్తిలో కలిసిపోతుంది. మళ్ళీ అదేం అవట్లేదు, అందులోనే కలిసిపోతుంది, అందులోనే ఉత్పత్తి అవుతుంది. ఎందుకనంటే అది చైతన్యము కనుక. చైతన్యం అంటే కదలిక కనుక. అది తనలో తాను కదులుతున్నప్పుడు అలా జరుగుతుంది. ఎందుకు ఉత్పత్తి చేస్తుందని అడగాల్సిన ప్రశ్న లేదు అసలు. అది ఉత్పత్తి చేస్తున్నానని కూడా అనుకోవట్లేదు, దానికి తెలియదు. అది తానుగా ఉన్నాను అనుకుంటుంది, కానీ దాని లక్షణం అది. సముద్రంలో ఎందుకు కెరటాలు ఎగిసిపడుతున్నాయి అంటే సముద్రంలో శక్తి కనుక. సముద్రమే శక్తి కనుక. దాని లక్షణం అది కనుక, దాని గుణం అది కనుక. అది శక్తికి సంకేతం. సముద్రం జడత్వం కాదు అనడానికి సంకేతం. అంతే తప్ప అక్కడ ఎవరో లోపల కూర్చొని అలల్ని తొయ్యలేదు ఏ దేవుడు. లోపల సముద్రంలో ఒక దేవుడు కూర్చొని, కెరటాల దేవుడు, తరంగ దేవుడు కూర్చొని అంటే ఎగరేయట్లేదు. సముద్రం యొక్క సహజత్వం అది. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క, శక్తి యొక్క, ఆత్మ అనేది పేరే, శక్తి అనేది పేరే. పేర్లను పట్టుకోబాకండి, స్థితిని అర్థం చేసుకో. ఆ స్థితి యొక్క లక్షణం సముద్ర తరంగం ఎగిసిపడినట్టుగా చైతన్యత కదిలినప్పుడు అది సృష్టి అవుతుంది. అది చైతన్యత కనుక సృష్టి నిరంతరం కదులుతూనే ఉంటుంది. కదులుతూ కదులుతూ ప్రతిదానికి, ఉత్పత్తి అయిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కనుక అంతమైపోతుంది. అంతమైంది ఏమైపోతుంది అంటే సముద్ర కెరటం వెనక్కి వెళ్ళి సముద్రంలోనే కలిసిపోయింది. ఏదో అయిపోవడానికి ఇంకో ప్లేస్ లేదు అసలు అక్కడ. ఉన్నదంతా శక్తే. శక్తి సృష్టిగా, సృష్టి శక్తిగా దాని చైతన్య కదలికలు సాగుతున్నాయి. లోపల పీల్చుకున్న గాలి బయటకు వదిలేసాం. ఏ గాలి బయటకు వదిలేమంటే లోపలికి పీల్చుకుందో బయటకు వదిలాం. మళ్ళీ ఏ గాలి పీల్చుకుంటున్నాం అంటే బయట ఉన్న గాలి లోపలికి పీల్చుకుంటున్నాం. రౌండ్ సర్కిల్ అంతే, గుండ్రంగా జరుగుతున్న ఆట. సృష్టి అంతా అందుకే గోళాకృతిలో ఉందని చెప్తారు. గ్రహములు, గోళములు, నక్షత్రములు. గోళాకృతి జీరో, ఇన్ఫినిట్.
ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ అంతం అవుతుందో తెలియదు. ఎందుకంటే మొత్తం రౌండ్గా అది కలిసే ఉంది. అనంతము అంటే అది. అలా బాహ్యాన్ని చూడాలనుకుంటే శరీరం అనే వాహనాన్ని వాడుకుంటూ పో. ఆ వాహనానికి ఎక్స్పైరీ డేట్ 100 ఏళ్ళు. అయితే అది వాహనం అని తెలియని వాళ్ళతో మాట్లాడేదే ఉంది. అది వాహనం అని తెలిసే వరకు దుఃఖం పోదు. అది అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన వాళ్ళు అడిగిన ప్రశ్న, మన సోదరు అడిగినటువంటి ప్రశ్న, దుఃఖం ఎప్పటికే పోదా అంటే అసలు దుఃఖమే లేదు. అలాంటి దుఃఖం లేదని చెబుతున్నానని నాకు దుఃఖం పోయింది అనుకోబాకండి. పుస్తకాలు చదివిన జ్ఞానం అంతే, వాచా వేదాంతం. ఆత్మజ్ఞాన చదువులో ఇలాగే ఉంది. కానీ అది నిజమని కూడా తెలుసు, అనుభవం రాలేదు. ఇలాగే అంటే అది నేను నమ్మకపోతే మీకు చెప్పను. అసలు ఖచ్చితంగా నమ్మాను, కానీ నాకు అనుభవం అవ్వలేదు. నేను కూడా శరీరం అనే వాహనమే నేను అనుకొని ఇంకా తిరుగుతున్నాను. ఆ భావన ఎంతో కొంత అంటుకొని ఉంది, అది పోలేదు పూర్తిగా. అది అనుభవం అవటం. ఈ శరీరం అనే వాహనం నేను కాదు సంపూర్ణంగా. ఇది వాహనం బయట తిరగటానికి, సృష్టిలో తిరగటానికి, సృష్టిలో కదలటానికి, సృష్టిని గమనించటానికి, సృష్టిని అర్థం చేసుకోవటానికి, సృష్టితో కలిసి జీవించటానికి, సృష్టిగా ఉండటానికి శరీరం అనే వాహనం అవసరం శక్తికి. శక్తి తనను తాను ఈ వాహనం ద్వారా నడుపుకుంటుంది, తెలుసుకుంటుంది, అనుభవిస్తుంది. అంతే. ఇది వాహనం అనేటువంటి విషయం జ్ఞానపరంగా అర్థమైంది, అనుభవం అవ్వలేదు. అనుభవం అయ్యే వరకు ఎవరు తపనాళ్ళు పడి సాధనలు చేసుకొని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఆ ప్రయత్నంతోనే ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నా. ఆ ప్రయత్నం ఎప్పుడు సఫలీకృతం అవుతుందో చూడాలి. ప్రయత్నం అయితే ఆపేది లేదు. ఎందుకంటే నా సత్యాన్ని, నా సంపూర్ణతను నేను తెలుసుకోవాలిగా. ఎవరైనా తెలుసుకోవాల్సిందే, ఆపటం కూడా కుదరదు. ఆపేది లేదంటే మనం ఏదో ప్రయత్నిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రయత్నించిన వాళ్ళు కూడా, ఆధ్యాత్మిక చదువు చదవని వాళ్ళు కూడా, ఏ దైవీ మార్గంలో, ఏ గురువు మార్గంలో, ఏ మత మార్గంలో అసలు ఎవరికే ఏ సంబంధము లేకుండా మేము దేన్ని నమ్మమని బ్రతికేసేటువంటి నాస్తికులైన, ఆస్తికులైన మనుషులు ఎవరైనా సరే తమ సంపూర్ణతను తెలుసుకోకుండా కుదరదు, ఉన్నదదే. ఆ సంపూర్ణతను కలుసుకోకుండా కుదరదు, ఉన్నదదే. నీ జీవితమే అసలు అలా ఉంటుంది. నీ జీవన నిర్మాణమే అలా ఉంటుంది. నువ్వు ఆ సంపూర్ణతను తెలుసుకునే వరకు నిన్ను వదిలిపెట్టదు. ఎందుకనంటే సృష్టి అదే కనుక. సృష్టి కూడా అదే. అందుకే అనుభవాల శరీరం ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ గ్రహించడానికి. గ్రహించాలంటే అనుభవంగా ఉండాలి, గ్రహించే సామర్థ్యం ఉండాలి. అందుకని శక్తి తనకు తానే కల్పించుకున్న వాహనం శరీరం, అనుభవాల కోసం. శక్తి తనను తాను అనుభవిస్తుంది, అంతేం లేదు ఇక్కడ. అది నేను శక్తిని తనను తాను అనుభవిస్తుంది. శక్తి ఏర్పరచుకున్న శరీరం, ఆ శక్తి నేనే అని తెలియటమే సంపూర్ణత్వం. బయటకు వేసుకు తిరిగే వాహనం, మన మోటార్ సైకిల్ వేసుకు తిరిగినట్టు, కార్లు వేసుకు తిరిగినట్టు, విమానాలు వేసుకు తిరిగినట్టు, రైళ్ళు వేసుకు తిరిగినట్టు, సైకిళ్ళు వేసుకు తిరిగినట్టు శక్తి సృష్టిలో తిరగటానికి ఏర్పరచుకున్న వాహనం శరీరం. బోల్డ్ రకాలైనటువంటి శరీరాలు తయారు చేసుకుంది. అలా ఎందుకు తయారు చేసుకుందని అడగబాకండి. అది చైతన్యత, అది శక్తి యొక్క శక్తి, అది అంతే. ఎందుకని అది తనలో తానే తిరుగుతుంది, ఇంకెక్కడో తిరగడానికి ఏం లేదు. ఓ భయం కలిగింది, ఎక్కడుంది భయం? మనలో మనకే తిరుగుతుంది లోపల. భయం ఎక్కడ కనపడుతుంది? ఓ భయం అనేది తిరుగుతుంది మనలో. ఎక్కడ తిరుగుతుంది? మనలోనే తిరుగుతుంది, మన హృదయాకాశంలో తిరుగుతుంది. భావోద్వేగాలు గురవుతున్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామం, లోభం, మోహం, మదం, మత్సరం. ఎక్కడున్నాయి ఇవన్నీ? పేర్లు పెట్టాం, ఎక్కడ కనపడుతున్నాయి? ఏ రూపంలో కనపడుతున్నాయి? ఎలా కనపడుతున్నాయి? ఏ రంగులో కనపడుతున్నాయి? లేవు. కానీ లోపల తిరుగుతున్నాయి, మన లోపలే తిరుగుతున్నాయి. నా లోపల నా చైతన్యంతోనే తిరుగుతున్నాయి, అంతే. అలాగే మొత్తం అనంత ఆత్మశక్తుల సృష్టి అలా ఉందంతే. దానిలోనే ఉంది సృష్టి, దానితోనే ఉంది సృష్టి. సృష్టి అంతా అదే ఉంది. కాబట్టి దానికి అది అభిన్నత కాదు. అందులో అనేకం ఉన్నట్టు దానికి ఏమి అనిపించదు, మనకు అనిపిస్తుందంట. ఎందుకని? నేను శక్తిని మనకు తెలియదు కనుక. నేను సృష్టి అని మనం అనుకుంటున్నాం కనుక. ఈ శరీరం నేనని మనం అనుకుంటున్నాం కనుక. కాదు, శరీరం వాహనం.
శరీరం నేను అనుకున్నంత కాలం అసలు దుఃఖం పోయే ఛాన్సే లేదు. మనం మామూలుగా దుఃఖానికి ఏదో డబ్బు సరిపోలేదు, నా భర్త ప్రేమించలేదు, భార్య ప్రేమించట్లేదు, లేదా ఎదుటివాడు నేను చెప్పినట్టు వింటలేదు, నాకు అనుకూలతలుగా దొరకట్లేదు అని శరీరానికి సంబంధించినవి అన్నీ, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా మనసు బాగోలేదు, ఇలా ఎన్నో చెప్పుకుంటాం. అవి కాదు అసలు కారణాలు. మూల కారణం శరీరం నేనన్న భావన. కానీ శరీరం వాహనమే. శరీరం వాహనం. ఈ వాహనాన్ని మెలకువలో ఆత్మశక్తి తాకింది. ఫ్యానుని స్విచ్ చేయగానే కరెంటు వచ్చి తాకినట్టు, కరెంటు తాకగానే ఫ్యాను తిరగటం మొదలుపెట్టినట్టు, మెలకువ అనే దాంతో ఆత్మశక్తి వాహనాన్ని తాకింది. తాకగానే వాహనం నేనని మెలకు వచ్చింది. వాహనం కదిలింది, స్టార్ట్ అయింది. దాన్ని మెలకు అన్నాం కాదు, వాహనం స్టార్ట్ అయింది. అక్కడ అద్భుతంగా వాహనం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన దాని పేరు మెలకు అని పెట్టుకున్నాం మనం. అక్కడి నుంచి ఇంకా సంపూర్ణంగా ఫ్యాన్కి స్పీడ్ పెంచుకున్నట్టుగా 1, 2, 3, 4, 5 5లో పెట్టామంటే భయంకరమైన స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. భయంకరమైన గాలి, భయంకరమైన శబ్దం కూడా వచ్చేస్తుంది. అలా ఇంకా మెలకువలోంచి అత్యధిక వేగంతో ప్రయాణించుకుంటా సంపూర్ణ ఎరుకుతో వృత్తి వ్యాపార ఉద్యోగాలంట, సుఖాలంట, భోగాలంట, ఇక సృష్టిలో పరుగులు పెట్టేస్తుంటాం. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరికి కుదిరినంత వాళ్ళు. అంటే 5 ఫ్యాన్ 5లో తిరుగుతుంది. అప్పుడు నాకు దొరకలేదు, దొరికింది, నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, సుఖపడుతున్నాను, ఆనందపడుతున్నాను అని అన్ని బిట్లుగా చిన్న చిన్న మొక్కలుగా అనుభవించుకుంటూ తిరుగుతూ ఉంటాను. అలా తిరుగుతూ ఉంటాను నేను. అసలు నేను అలా తిరగటం అనేటువంటిది ఏదో ఉన్నదో, ఈ శరీరం నేను అనుకుని అలా తిరగటం అనేది ఏది ఉందో అదే దుఃఖం. దుఃఖం శరీరానికి సంబంధించింది, దుఃఖం శక్తికి సంబంధించింది కాదు. అందుకే గాఢ నిద్రలో నీకు శరీర భావన లేదుగా. నీలోకి నువ్వు, నీ సంపూర్ణతలోకి నువ్వు వెళ్ళిపోయావు, నీ హృదయ గుహలోకి నువ్వు వెళ్ళిపోయావు. నీ హృదయ గుహలోంచి నీ మూలతత్వంలోకి వెళ్ళిపోయావు, నీ సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోయావు, నీ శక్తి తత్వంలోకి వెళ్ళిపోయావు, సృష్టిలోంచి శక్తిలోకి వెళ్ళిపోయావు. నేను సంపూర్ణ శక్తిని తెలుసుకున్నావు. కానీ సృష్టి అక్కడే ఉంది, కానీ దాని ఎరుక లేదు నీకు. ఎందుకంటే శక్తి వేరు, సృష్టి వేరు కాదు, రెండు మిళితమైపోయి ఉన్నాయి. విడివిడిగా ఏం లేవు. కానీ ఇప్పుడు నువ్వు సంపూర్ణ శక్తిలో ఉన్నావు, శక్తిగా ఉన్నావు. అందుకని నేననే పరిమిత భావన అసలు పుట్టదు నీకు. ఉన్నదంతా నువ్వే అయితే నేనని ఎవరికి చెబుతావు? రెండో వాళ్ళు ఉంటే కదా నేనని చెప్పాలి. అందుకని నేనని చెప్పే ఛాన్స్ కూడా ఉండదు. అందుకని నిద్ర అంతా హాయిగా సాగిపోయింది, సంపూర్ణంగా సాగిపోయింది, పరిమిత భావనలు లేకుండా సాగిపోయింది. అందుకే మామూలు మనుషులు కూడా, ఏ ప్రయత్నం చేయని వాళ్ళు కూడా, ఎన్ని బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, దుఃఖాల్లో, ఘోరాతి ఘోరమైనటువంటి దరిద్రాన్ని అనుభవించే కష్టాల్లో ఉండేవాళ్ళు కూడా నిద్రలో హాయిగా ఉంటారు. మళ్ళీ మెలకు రంగాన్ని పట్టుకొని ఏడుస్తూ మొదలెడతారు. నిద్ర అంతా హాయిగానే ఉండదు. నిద్ర అందరికీ సమానం, గాఢ నిద్ర అందరికీ సమానం. మీరు నేల మీద పడుకున్నా, హంసతూలిక తల్పాల మీద పడుకున్నా, మీరు పేదవాళ్ళైనా, మీరు గొప్పవాళ్ళైనా, మీరు అపర కుబేరులైనా, మీరు స్త్రీలైనా, మీరు పురుషులైనా, మీరు పసిబిడ్డలైనా, వృద్ధులైనా, గాఢ నిద్ర అందరికీ ఒకటే, ఒకే స్థితికి వెళ్తారు అందరూ. అందుకే అందరూ నిద్రను కోరుకుంటారు. ఎందుకంటే అది నా మూల స్థితి, నా సంపూర్ణత్వం, నా శక్తి స్థితిలోకి వెళ్ళాను. మెలకువ ఏంటి అంటే కరెంటు ఫ్యానుని తాకినట్టుగా స్విచ్ చేయగానే మెలకువ నా శక్తి వచ్చి నా ప్రకృతిని కలిసింది, నా సృష్టిని కలిసింది. అది నా శరీరం. ఆ సృష్టిలో ఈ సృష్టిని నేను, ఈ పరిమిత శరీరాన్ని నేను, సృష్టి భావన ఎప్పుడు కలిగిందో ఇక దుఃఖం మొదలైపోయింది. ఎందుకంటే ఇది దుఃఖం అంటేనే పరిమితత్వం. ఈ పరిమితత్వం ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఏ అనారోగ్యం వస్తుందో తెలియదు, ఏ బాధ వస్తుందో తెలియదు. అసలు నువ్వు ఎవరో కష్టపెట్టడం మాట దేవుడు ఎరుగు. సోదరు రాసినవన్నీ వాళ్ళ కష్టాలు, ఆర్థిక బాధలు, ఇతరుల వాళ్ళు మోసం చేయటాలు, అనారోగ్య బాధలు. అంటే ఆ మోసాల ద్వారా ఎన్ని బాధలకు గురయ్యారు, ఎన్ని కష్టాలకు గురయ్యారు, తద్వారా మనసు ఎలా పాడైపోయింది, శరీరం ఎలా పాడైపోయింది, కుటుంబం ఎన్ని రకాలుగా దెబ్బతినేసింది, ఇవన్నీ రాశారు. ఇవన్నీ తర్వాత విషయం. అసలు వీటన్నిటికీ మూలం ముందు శరీరం. శరీరం నేనన్న భావన, శరీరం వాహనం. వాహనాన్ని నేను అనుకోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం పరిమితత్వం వచ్చేసింది. ఈ పరిమితత్వం ఎప్పుడైనా ఏదైనా జరిగిపోవచ్చు, ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ లోపల అది ఏమైనా అయిపోవచ్చు. ఎందుకంటే దానికి వారంటీ, గ్యారంటీ మనకు ఎవరు ఇవ్వలేదు.
వారంటీ గ్యారంటీ ఇచ్చినా కూడా ఏమన్నా అవ్వచ్చు. ఎందుకంటే వస్తువులకు వారంటీ గ్యారంటీ ఇస్తే ఏం చేస్తారు? ఇంకో వస్తువు ఇస్తున్నారు అంతే. ఈ వస్తువునైతే ఏం చేయలేరు. ఇప్పుడు పాడైపోయిన వస్తువుని ఏం చేయలేరు, దాన్ని అవతల పడేసి ఇంకో వస్తువు ఇస్తారు మీకు అంతే, ఒకవేళ వారంటీ గ్యారంటీ ఉంటే. అందుకని పరిమితత్వమే ఎప్పుడు భయం. నిరంతరం కావాలి. ఆకలికి అన్నీ కావాలి, కట్టుకోవటానికి కావాలి, చూడటానికి కావాలి, వినటానికి కావాలి, తినటానికి కావాలి, తాగటానికి కావాలి, పంచేంద్రియాలకు అన్నీ కావాలి. ఈ పంచేంద్రియాలకు అన్నీ కావాల్సిన దానికంటే అధికంగా మనం పెట్టుకుంది డబ్బు. ఆ రోజు అది మొత్తం ఈ 5ంటికి ఆధారమైంది. అది అత్యధికమైనటువంటి విలువైంది డబ్బు. అది మనిషి చేసుకున్న సృష్టి. సృష్టి చేసిన సృష్టి కంటే బలమైన సృష్టి ధనం. ఈ సృష్టిలో సాగటానికి అది ఇంధనంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వాహనం నడకకి అది అవసరమని. వాహనాన్ని నడిపించేది ఆత్మశక్తి. ఒక మనిషి తప్ప మిగిలిన జీవరాశులన్నీ ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. చూడండి, సృష్టి ఏర్పాటు చేసిన సృష్టిలో సృష్టి ఏర్పాటు చేసిన వాటితోనే బతుకుతున్నాయి. మనిషి ఒక్కడే ధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలో బతకడానికి కూడా ధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ముడి సరుకులను వాడుకొని అనేక ఉపకరణాలు తను తయారు చేసుకున్నాడు. వాటినన్నింటిని వెళ్ళి కొనుక్కోవటం, అమ్ముకోవటం అనేది పెట్టుకున్నాడు. అందుకని మిగిలిన జీవరాశుల కంటే మనిషికి శ్రమ ఎక్కువ ఉంటుంది. మిగిలిన జీవరాశులు సృష్టి సహజంగా బతుకుతున్నాయి. అంటే సృష్టిలో అవి శరీరం ధరించినవి, శక్తి శరీరం ధరించింది. అది పక్షివాహనం, పక్షి శరీరం పక్షివాహనం వేసుకొని ఎగురుతుంది. అది జంతువుల ఆవాహనాలతో ఎగురుతున్నాయి. ఇదంతా శక్తి తిరగటమే. కానీ అవి సృష్టి సహజంగా బతుకుతున్నాయి. సృష్టిలో ఏదుంటే దాంతో బతుకుతున్నాయి. తయారీ లేదు. అన్నింటికి సృష్టిలో అవసరమైన సరుకులన్నీ అక్కడే ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుంటున్నాయి. కానీ మనం మొత్తం తయారీ అన్ని కొనుక్కోవాల్సిందే. అన్నింటి వ్యాపారంతో దొరికే వ్యాపార లావాదేవీలే. కాబట్టి అన్నింటికి మూలం డబ్బు. ధనం మూలం యదం జగత్తు చేశాడు మనిషి. యాక్చువల్గా అది కాదు అసలు. శక్తి మూలం యదం జగత్. ఈ సృష్టి అంతా శక్తిమయం, శక్తి మూలం, సర్వం ఆత్మమయం జగత్. కానీ మనిషి కనుక్కున్నాడు, ఏయో తయారు చేసుకున్నాడు. ప్రకృతిలో ఉన్న ముడి సరుకు వాడుకొని కొత్త కొత్తగా తయారు చేసుకున్నాడు. ఇవన్నీ మీరు అనుభవించాలంటే డబ్బు చెల్లించాలన్నాడు. మనిషికి పెట్టుకున్న పెద్ద శాపమో వరమో తెలియదు. అది ధనం. అదంతా తయారీలోంచి వచ్చింది. ప్రకృతి సహజ జీవనం కూడా పోయింది. అందుకని మిగిలిన జీవరాశుల కంటే మనిషి జీవితం చాలా శ్రమగా ఉంటుంది, చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. అందుకే అందరూ చూడండి, అసలు వృత్తి వ్యాపార ఉద్యోగాలకే జీవితంలో సగభాగం ఖర్చు అయిపోద్ది వాళ్ళకి. జీవితంలో 3 వంతులు తీసుకోండి, 3 8 24 గంటలు. ఒక 8 గంటలు నిద్రపోవడానికి కావాలి. తక్కువలో తక్కువ 2 గంటల కాలకృత్యాల్లో తినటమో తాగటమో, శరీరాన్ని నిలుపుంచుకోవడానికి శరీర సహజ క్రియలకు కావాలి. శరీర శుభ్రతలకు కానీ, కాలకృత్యాలకు కానీ, ఏదైనా కానీ దానికి కావాలి. 10 గంటలు న్యాచురల్ జీవితానికి వెళ్ళిపోతాయి తక్కువలో తక్కువ వేసుకుంటే. అంటే నిద్ర తప్పదు, కాలకృత్యాలు తీర్చుకొని శరీరాన్ని శుభ్రపరుచుకోవడం తప్పదు. ఇక మిగిలిన జీవితం అంతా ఏంటి? సంపాదించి అనుభవించడం. అవసరమైతే నిద్రలో కొంత సమయాన్ని తగ్గించుకున్నాడు. 8 గంటలని 6 గంటలు చేసుకుంటున్నాడు, 4 గంటలు చేసుకుంటున్నాడు. గొప్పగా చెబుతూ ఉంటారు చాలామంది, మేము 4 గంటలే నిద్రపోతామని. ఎందుకనంటే ఏదో కార్యం పెట్టుకున్నాడు. వాహనాన్ని వేసుకు తిరుగుతున్నాడు, నేనే అనుకుంటా. శరీర వాహనాన్ని నేనే అనుకుంటా వేసుకు తెగ తిరుగుతున్నాడు. నేను 4 గంటలే నిద్రపోతానంటాడు, గొప్పగా చెబుతాడు. అది గొప్ప ఏం కాదు. ఆ వాహనం నాశనం అయిపోద్ది అంతే. ఎక్కువ వాడుతున్నావు కాబట్టి తొందరగా పోద్ది. ఎక్స్పైరీ డేట్ 100 సంవత్సరాలు ఉన్నా కూడా ముందుకు వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ వాడితే అంత పాడైపోద్ది. 4 గంటలకి అయితే గంట నిద్రపో, నీది నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంతే. ఇది వాహన తీరు. ఇది వాహన పనితీరు అలా ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. వాహనమే దుఃఖం, పరిమిత భావన వచ్చేసింది. దుఃఖాలు ఎలా తప్పించుకోవాలని అడగబోకండి, మార్గం లేదు, అసలు మార్గమే లేదు. ఏమంటే దుఃఖం ఎలా పోద్ది? మార్గం లేదు. చాలామంది సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు, ఎదుటి మనిషిని ఎలా వశీకరణ చేసుకోవచ్చు. అంటే మనిషిలో ఉన్న దౌర్భాగ్యపు కోరికలకి దౌర్భాగ్యపు విధానాలు వచ్చేసినాయి. చూడండి ఎంత దుర్మార్గం అండి ఇది. కష్టపడకుండా డబ్బు వస్తుందా? వశీకరణ చేసేసుకోవచ్చు అని చెబుతాడు.
వశీకరణ. డబ్బుని ఆకర్షించవచ్చు అంటే విశ్వం నుంచి. విజువలైజ్ చేసుకోండి, భావించుకోండి వచ్చేస్తున్నట్టు. కష్టపడకుండా డబ్బు ఎందుకు వస్తుందండి? ఆ చెప్పిన ఆయన మళ్ళీ ఇవన్నీ చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు. ఎవరైనా సరే ప్రపంచంలో, నేను ఒకదాన్ని అంటలా, మన లోపల ఉన్న దరిద్రపు కోరికలకి, దరిద్రపు కాంక్షలకి, అసంబద్ధమైన అంటే క్లారిటీ లేని, స్పష్టత లేని మనలో ఉన్న ఆశలకి, అత్యాశలకి, దురాశలకి, దుర్మార్గపు భావాలకి సరిపోయినన్ని బయట మళ్ళీ ఇంకో మనిషి సృష్టి చేశాడు. అవన్నీ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దరిద్రపు కోరికలు మనలో ఉంటాయని నాకు కూడా తెలుసు కదా, నేను మనిషినే కదా. కాబట్టి ఆ దరిద్రాలకు తగినన్ని దరిద్రపు మోసాలు నేనే తయారు చేశాను, నువ్వు నమ్ముతావని. ఇవన్నీ తర్వాత విషయం, అసలు అవన్నీ తర్వాత విషయం. వాహనం పరిమితత్వం. శక్తి సృష్టిలో తిరగటానికి శరీరం అనే వాహనంతో తిరుగుతుంది అంతే. వాహనమే పరిమితం. అది ఉత్పత్తి అయింది కనుక దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ అయినాక ఏమి అవదో, శక్తిలోనే కలిసిపోద్ది. కానీ నీకు శక్తి గురించి తెలియదు కదా, అసంపూర్ణత్వ పెరుగు లేదు కదా. అందుకని నీకు వాహనం ఎప్పుడు భయంగా, బాధగా, దుఃఖంగా ఎప్పుడేమవుద్దు అనిపిస్తూ నేను భయపెడుతూ, బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ ఉంటుంది. అందుకని దుఃఖం పోదు. వాహనం నేను అనుకున్నంతకాలం దుఃఖం పోయే ఛాన్సే లేదు. నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు. ప్రాబ్లం అది వాహనం అని తెలుసుకోవచ్చు. వాహనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. వాహనాన్ని పారేయమని ఎవరు చెప్పారు? వాహనాలు కొనుక్కొని అని జాగ్రత్త పెట్టుకుంటాం. జాగ్రత్తగా పెట్టుకోవచ్చు, అది తప్పులేదు. అందుకే శరీరం నిజమే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, కుటుంబం నిజమే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, డబ్బు నిజమే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెబుతా ఉంటా. ఎందుకంటే ముందు నువ్వు ఈ జాగ్రత్తగా పెట్టుకుంటే అసలు సత్యాన్ని తెలుసుకోవచ్చు. అది నీ హృదయ గుహ. అందుకని దుఃఖం పోద్దంటే ఎలా పోద్ది? మహిమలు మాయలు అద్భుతాలు నిజం అనుకుంటున్నారా? అసలు నిజం కాదు, అబద్ధం. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి మోసపూరిత ఆలోచనలు ఉన్నాయి. శ్రమ పడకుండా డబ్బు వచ్చేయాలి కాబట్టి డబ్బుని ఆకర్షించే విధానం ఏమన్నా కష్టపడకుండా. ఆకర్షించే విధానాలు బోల్డ్ ఉన్నాయి, మేము చెబుతామని ఎవరికాలు దుకాణాలు ఓపెన్ చేశారు. నాకు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ కన్నీళ్లు, ఏ అనారోగ్యాలు రాకూడదు నాకు, నా వాళ్ళకి. అలాంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే నాకు అవన్నీ బాధ, భయం, నేను తట్టుకోలేను. ఎందుకు బోల్డ్ ఉన్నాయి, అలాంటి మార్గాలు బోల్డ్ ఉన్నాయి. అద్భుతాలు, మహిమలు, మాయలు. మా దేవుడు కాపాడుతాడు, మా గురువు గారు కాపాడుతారు, మా వాళ్ళంతా రక్షించేస్తారు. తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రక్షరేఖలు ఆ దుకాణాలు ఓపెన్ అయిపోయినాయి. ఏమంటే అసలు ఎదుటి వాళ్ళు నేను చెప్పినట్టు వింటలేదని నా తెలంగాణ నుంచి ఎవరైనా సరే అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, నా మీద పెత్తనాలు చేస్తున్నారు. మనుషుల్ని నేను వశపరుచుకొని నాకు అనుకూలంగా మలుచుకునేది ఏమన్నా ఉందా? ఎందుకంటే అటువంటి దరిద్ర బుద్ధి మనకుంది లోపల. అందరూ నాలాంటి మనుషులే, అందరూ స్వేచ్ఛగా హాయిగా బతకాలనే మంచితనం కంటే ఈ దరిద్రం ఎక్కువ మంది మనుషుల్లో ఉంది. అందుకని వశీకరణలు వచ్చేసింది. మేము నేర్పుతాం ఆ విద్యలు, నువ్వు ఎవరినైనా నీ వశం చేసేసుకోవచ్చు. మనుషులనే కాదు, వస్తువులను కూడా, ప్రదేశాలను కూడా. ఇంకా అన్నిటికీ అన్నీ వచ్చినాయి. నేను భయపెట్టే వచ్చినాయి, నీ ఆశలు కోరికలు తీర్చే వచ్చినాయి. కానీ అన్ని కల్పనలు, మహిమలు, మాయలు, అద్భుతాలు కల్పనలు. ఒక ఆవిడ అలాగే గౌతమ బుద్ధుడిని నమ్ముతుంది, విపరీతమైనటువంటి భక్తురాలు. లక్షల కోట్ల మంది నమ్ముతున్నారు, ఆవిడ కూడా నమ్ముతుంది. ఓ భక్తురాలు పేదరికంలో ఉంది. ఆమె కొడుకు పాము కరిచి చచ్చిపోయాడు. అద్భుతాలు, మహిమలు, మాయలు అన్ని మతాల్లో చెబుతూ ఉంటారు. ఈ చేస్తే అవి జరుగుతాయి, ఈ చేస్తే ఇవి జరుగుతాయి. గురువులు, దేవుళ్ళు, వీళ్ళంతా మహాత్ములు, మహనీయులు, వీళ్ళు ఏదైనా చేసేయగలరు. ఇంకేముంది, మా గురువు గారు మా అబ్బాయిని రక్షించేస్తారు, ఇప్పుడు మా గురువు గారు మా అబ్బాయిని బతికించేస్తారు అని చుట్టూ ఉన్న ప్రజలు ఎంత చెబుతున్నా వినకుండా అమ్మ మా అబ్బాయి చచ్చిపోయేటువంటి భ్రమలకు లోను కాబాక ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఆ బుద్ధ భగవానుడిని ఇబ్బంది పెడతావు ఆయన ఉన్న రోజుల్లో అంటే? లేదు మా గురువు గారి సంగతి మీకు తెలియదు, కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నాడు. ఆ కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతుంది గుణమార్పు చేసుకోవడానికి, మంచి నేర్చుకోవడానికి. అసలు ఆయన నా దగ్గర ఏ మహిమలు లేవని డంగా బజాయని చెప్పారు. అసలు నన్ను గురువుగా పూజించొద్దు, అర్చించొద్దు, ఆరాధించొద్దు, అనుసరించొద్దు. నేను ఊరికి మంచి మాటలు చెబుతున్నాను, ఆ మాటల్ని పరిశీలించి అందులో సత్యం ఉంటే తీసుకుందని చెప్పారు. అంత నిజాయితీగా చెప్పిన మహనీయులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏంటంటే ఇప్పుడు బుద్ధుడికి ఆలయాలు కట్టారు, బుద్ధుడికి విగ్రహాలు పెట్టారు, బుద్ధుడిని దేవుడిగా పూజిస్తున్నారంటే బుద్ధుడు వెళ్ళిపోయినాక వాళ్ళ శిష్యులు, వాళ్ళ భక్తులు చేస్తున్న పని అది. ఆ బుద్ధుడు ఒరిజినల్గా చెప్పింది అయితే అది కాదు. బుద్ధుడు అసలు నన్ను పూజించొద్దు అన్నాడు.
బుద్ధ భగవానుడు చనిపోతూ శరీరం వదిలేస్తున్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి శిష్యుడు ఆనందుడు అనేవాడు అడిగాడు, అయ్యా ఇన్నాళ్ళు మీరున్నారు, మీతో కలిసి తిరిగాను, మీరు చెప్పి మిమ్మల్ని అడిగి ప్రతిదీ చక్కగా మీ సహచర్యంలో మంచిగా జీవించడానికి మీ బోధలను తీసుకున్నాను, మిమ్మల్ని అడిగి చేశాను, అన్ని మీతోనే గడిపాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు ఎలా ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అడిగాడు. ఆయన చిరునవ్వునో చెప్పారు, నాయన వచ్చిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఉత్పత్తి అయిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బుద్ధుడిగా శరీరాన్ని వదిలేస్తున్నాను, నా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో, నేను ఎప్పుడు నా మీద ఆధారపడమని అసలు ఎవరికి చెప్పలేదు. నేను నా జీవితంలో నా దీపాన్ని నేను ఎలా వెలిగించుకున్నానో, నా నిర్వాణాన్ని నేను ఎలా పొందానో, నా అనంత ఆత్మశక్తి ఎరుకను నేను ఎలా తెలుసుకున్నానో, మనం దేన్ని మోక్షం అంటామో ఆయన దాన్ని నిర్వాణం అన్నారు, నిర్వాణం అన్న మోక్షం అన్న ఒకటే, అదే అనంతాత్మశక్తి అన్నదే, బ్రహ్మం అన్నదే. నేను నా శక్తిని తెలుసుకున్నాను, నా సంపూర్ణతను తెలుసుకున్నాను, వాహనానికి ఎక్స్పైరీ డేట్ అయింది, వెళ్ళిపోతుంది అది. నేను ఎప్పుడు చెప్పలేదు నన్ను నమ్మండి, నన్ను అనుసరించండి అని అసలు నేను ఎవరికి చెప్పలేదు. నేను ఎలా జీవించానో జీవన విధానాన్ని మీరు అడిగితే బోధించానంతే. మీ దీపాన్ని మీరే వెలిగించుకోవాలి, అప్పో దీపో భవ అని చెప్పారు, పాళీ భాష అంటారు దాన్ని. అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అటువంటి మహాత్ముడికి మళ్ళీ మాయలు మహిమలు అద్భుతాలు అద్దేసి అనేక రకాలుగా దాన్ని విధానాలు మార్చేసి ఆ శిష్యులు మనుషులు ఎవరికి తగ్గట్టుగా తీసుకెళ్లిపోయారు ఇప్పుడు బౌద్ధ మతాన్ని, బుద్ధత్వాన్ని. బుద్ధత్వం చాలా నిర్మలమైంది, నిశ్చలమైంది, ప్రకాశవంతమైంది, ఆకాశం అంత స్పష్టత, క్లారిటీ కలిగింది. ఒరిజినల్ బుద్ధుడు ఇప్పుడు కాదు, ఒరిజినల్ బుద్ధుడు లేడు అసలు ఇప్పుడు. అక్కడ కూడా అన్నీ వచ్చేసినాయి, మంత్రతంత్రాలు రకరకాలు వచ్చేసినాయి. అసలు బుద్ధుడు ఏమీ చేయలేదు, అసలు బుద్ధుడు చెప్పాడు అంతే వరకునే. అది కూడా అడిగిన వాళ్ళకే, అది కూడా కేవలం మంచే, అది కూడా వాళ్ళంతటా వాళ్ళు తమను తాము ఉద్ధరించుకునే మంచే. ఈయన అసలు మేం చేస్తానని ఎవరికి చెప్పలేదు. నా వల్ల మీరు లాభం పొందుతారు, నా దగ్గర మహిమలున్న మాయలున్నాయని అసలు చెప్పలేదు. అందుకే అతి సహజంగా అతి సరళంగా ఉంది కాబట్టి ఆయన అనేక మంది అనుసరించి ఆచరించుకున్నారు. చాలా చాలా చిన్న విషయం అయ్యా, నువ్వు మంచిగా బతకడానికి ఏముంది అందులో, మంచిగా ఉండటమే కదా, మంచిగా ఉండే ప్రయత్నం చేయి, మనసు పరుగులు పెడతా ఉంటుంది అని దాని గురించి చెప్పారు అంతే, చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఇన్ని విలాస వస్తువులు, ఎందుకు ఇన్ని రకాల బట్టలు, ఎందుకు ఇన్ని రకాల విలాస వస్తువులు, ఉన్నంతలో నువ్వు తక్కువగా బతకడం మొదలుపెట్టినాక ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా, ఎందుకు సుఖ దుఃఖాలకు లోనవుతావు, ఇవన్నీ చెప్పారు. ఎవరింటారు? విన్నవాళ్ళు ఆయన్ని అనుసరించారు, కానీ పూర్తిగా ఆయన ఎవరికి అర్థమవుతారు? అందరూ కోరికలతో అనుసరించేవాళ్ళు. ఎప్పుడేమైంది, తన కుమారుడు చనిపోయాడు. నిజంగా చనిపోవడం బాధే, ఎవరికైనా బాధే, నాకైనా బాధే. బంధాలు అనుబంధాలతో పనివేసుకున్నటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోవటం అనేది ఆ కుటుంబంలో తీరని బాధ. కానీ అసలు వెళ్ళిపోనోడు ఎవడో, సత్యాన్ని ఎలా మర్చిపోతాం? కాసేపు బాధపడిపో అంతే. బాధపడొద్దని చెప్పట్లా, బంధాలు అనుబంధాలు ఉన్నాయి కాబట్టి బాధపడు, కానీ సత్యాన్ని అంగీకరించు, వెళ్ళిపోవటం తప్పదు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఉత్పత్తి అయిన ప్రతిదానికి. అయితే అలా అర్థమవుతుంది, లేకపోతే ఎలా అర్థమవుతుంది మనిషికి? నేను అసలు బాధపడిన అంటాడు, నేను అన్ని వదిలేశాను, నేను సన్యాసిని అయిపోయాను, నేను యోగిని అయిపోయాను, నేను మహాత్ముడిని అయిపోయాను, నేను గురువుని అయిపోయాను, నేను అనేకమైపోయాను, దేవుణ్ణి అయిపోయాను, కాబట్టి నా బంధాలు బంధుత్వాలు, నా కొడుకులు కూతుళ్ళు మొగుళ్ళు పెళ్ళాలు ఎవరేమైపోయాను నాకు దుఃఖమే ఉండదు అంటాడు. మీసాల గడ్డలు పెంచేసాను చూశారు, నాకు అసలు దుఃఖభావన ఉండదు అంటాడు. ఓ దుఃఖభావన ఉండదు అంటాడు. ఒక సన్యాసి అంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు ఒక ఆయన, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినాక నిదానంగా చిన్నగా సాధనలు చేసుకుంటూ కొంతమంది మనుషులు చుట్టూ పోగయ్యారు. ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. వాళ్ళకి ఏదో నేను నేర్పుతానని మొదలుపెట్టాడు. చిన్న ఆశ్రమం పెట్టాడు. ఆశ్రమంలో మళ్ళీ కొంతమంది వచ్చారు. ఇలా పారిపోయే బ్యాచ్లు చాలా ఉంటాయిగా. అంటే తప్పని కాదు, అర్థం కాక, క్లారిటీ లేక. నేను ఎవరిని కించిపరచటంలా. ఎక్కడున్నా నీ మనసు అదే కదా, ఇంట్లో ఉన్నా అదే మనసు, పారిపోయినా అదే మనసు కదా. అక్కడ మానసికంగా కదా కావలసింది, జరగవలసింది మానసికంగా, శారీరకంగా కాదు. శారీరకంగా పరుగు పెడితే మనసు ఎక్కడికి పోద్ది? వెళ్ళిపోయాడు ఆయన. 20-25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద గురువు అయిపోయాడు. అక్కడ ఆశ్రమం పెట్టుకున్నాడు, శిష్యులు ఉన్నారు, బోధలు చేస్తున్నాడు. ఓ 25 ఏళ్ళ తర్వాత ఆయన ఊరి నుంచి వచ్చిన ఎవరో కబురు తీసుకొచ్చి చెప్పారు. కబురు వచ్చింది,
ఏమనంటే మీ భార్య గారు చనిపోయారని. ఆయన వృద్ధుడైపోయాడు, భార్య వృద్ధురాలు. శిష్యులందరూ కూడా ఉన్నారు. మీ భార్య గారు చనిపోయారని కబురు వచ్చింది. అమ్మయ్య, ఇంకో బంధం నన్ను వదిలేసింది అన్నాడు. అంటే 25 ఏళ్ల నుంచి ఆ బంధాన్ని మోస్తానే ఉన్నాడు, తెలుసుకుంటానే ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అంతే. అమ్మయ్య 25 ఏళ్ల క్రితం పారిపోయి వచ్చి ఇల్లు వదిలిపెట్టి వచ్చినోడు ఇప్పుడు భార్య చనిపోయిందని 25 ఏళ్ల తర్వాత చెబితే ఇప్పుడే గురువు అయిపోయి అక్కడ 1000 మంది శిష్యులను తయారు చేసుకొని ఆశ్రమం పెట్టుకొని వాళ్ళకి ఉపన్యాసాలు చెబుతున్నాడు. అమ్మయ్య నాకు బంధం తొలగిపోయింది, ఇంకోటి ఇప్పుడు సంపూర్ణంగా విముక్తున్నయ్యాను అన్నాడు. అంటే ఏంటి, ఈ భార్య అనే బంధాన్ని అప్పటి నుంచి మోస్తానే ఉన్నాడు. దానికి నువ్వు ఇంట్లో ఉన్న ఒకటే కాదు, ఇంట్లో ఉంటే ఫేస్ టు ఫేస్ బాధ్యతలు చేయాల్సి వస్తుంది, దగ్గరుంటే బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. భర్తగా నువ్వు చేయవలసినవన్నీ చేయాల్సి వస్తుంది, తండ్రిగా నువ్వు చేయవలసినవన్నీ చేయాల్సి వస్తుంది. అందుకని అవి తప్పించుకొని దూరంగా వెళ్ళాడు అంతే. కానీ మనసులో బంధాలు పోలేదు. ఇప్పుడు చనిపోయినాక ఇక మనిషి లేరు కాబట్టి నాకు బంధం పోయింది అన్నాడు. ఇంక నేను విముక్తున్నాయని అన్నాడు. ఇలా ఎంతమంది స్త్రీ పురుషులు ఎక్కడ కూర్చొని చెప్పుకుంటే ఏమైంది? అదంతా నిజమా? కానే కదే, అసలు నిజం కాదు. నీ మనసు ఇంకా దానికంటే నువ్వు ఉన్న చోట నీ కుటుంబంలో కూర్చొని బాధ్యతలు నిర్వర్తించడం అత్యుత్తమని మహాత్ములందరూ చెప్పారు. గృహస్థ ధర్మం చాలా గొప్పదని. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే కాపురం చేసావు, పిల్లల్ని కన్నావు, వదిలేసి వెళ్ళిపోతే నీ బాధ్యతలు ఇప్పుడు వాళ్ళు ఎలా బతకాలి? ఎంత అన్యాయం, ఎంత దారుణం. దానికంటే ఒకసారి మర్డర్ చేసినోడు గొప్పడు. ఒకసారి మర్డర్ చేసి ఎవరు నన్ను చంపేశాడు అనుకో, ఆ నిమిషం వాళ్ళు చచ్చిపోయారు, తర్వాత వాళ్ళకి గొడవ లేదుగా. ఇలా వదిలేసి పారిపోయిన వాళ్ళతో దినదినం మర్డరే. ఎందుకంటే వాళ్ళకి ఎలా బతకాలో తెలియదు. ఎందుకంటే ఉంటాడు, కుటుంబంలో ఉంటాడని కదా కుటుంబం ఏర్పరుచుకున్నారు. కుటుంబ యజమానిగా అన్ని నిర్వర్తిస్తాడు, తండ్రిగా బాధ్యతలు చేస్తాడు, ఓ తల్లిగా బాధ్యతలు చేస్తుంది, ఓ భార్యగా బాధ్యతలు చేస్తుంది, ఓ భర్తగా బాధ్యతలు చేస్తాడని కదా ఇది నిర్మించుకున్నారు. వదిలి పారిపోతే మరి నువ్వు ఇప్పుడు సగం నరికేసినట్టే. వాళ్ళకు ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది, శరీరంలో అర్ధభాగం పోయింది, సగం శరీరంతో ఎలా బతుకుతారు? నువ్వు మొత్తం చంపేసి ఉంటే బాగుండేది. నువ్వు మొత్తం చంపలే, సగం శరీరాన్ని చంపేశావు, సగం శరీరాన్ని బతికించి ఉంచి ఇప్పుడు వాళ్ళు నానా తిప్పలు పడుతూ బతుకుతూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పిచ్చి పనులు చేయకండి. దానికంటే గృహస్థ ధర్మం చాలా మంచిదని చెప్పారు మహాత్ములు. ఎప్పుడు ఎవరిని మోసం చేయలే, అనుకూలంగా మలుచుకుంటున్నారు ఉన్న విషయాలను అంతే. వాటిని నమ్మకండి. అందుకని సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు తన కుమారుడు అంటే మహిమల మాయల అద్భుతాలకు వచ్చినప్పుడు మహాత్ములు కూడా పాపం నిజమే చెప్పారు. కానీ ఈ క్రియేట్ చేసిన వాళ్ళందరూ మోసగాళ్ళు, మోసగత్తులు. అదే అనుకూలంగా మలుచుకుంటారు. మొత్తం ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మోసపూరితంగా మలుచుకోవాలి. తమ బతికిన వాళ్ళు హాయిగా సుఖంగా బతకాలి, వాహనాన్ని సుఖంగా ఉంచుకోవాలి. అందుకని వాళ్ళు దేవుడి పేరుతో మోసాలు మొదలు పెట్టారు. భౌతిక పేరుతో మోసాలు ఎప్పుడో ఉంటాయి. అసలు దొంగలు డైరెక్ట్గానే దోచుకుపోతున్నారు, అందులో పెద్ద విశేషమే ఉంది. కానీ ఇది ఆధ్యాత్మిక దొంగలు, దైవం పేరుతో మోసం చేసే దొంగలు దొరకరు. స్త్రీలు తెలీదు మనకి, నమ్మించేస్తారు. ఆ నమ్మకంలో పడి చచ్చిపోతాం. కానీ నిజాయితీ పరులు నిజం చెప్పి వెళ్ళిపోయారు. బుద్ధుడు లాంటి మహాత్ములు చెప్పారు, నాలాంటి వాడితో అసలు మీకు అవసరమే లేదని. రమణ మహర్షి స్పష్టంగా చెప్పాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళని. అయ్యా, ఎందుకు మాలాంటి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు? నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో అసలు మీకు పనే లేదని చెప్పాడు ఆయన. మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదని చెప్పారు ఆయన. ఎప్పుడేమి వీళ్ళందరూ మా చుట్టూ తిరిగితే మీకు బోధిస్తామని చెబుతున్నారు. ఆలోచించుకోండి, నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉందో. పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కానీ అబద్ధం ఆకర్షణీయంగా ఉంటుంది. అది అందమైన బట్టలు వేసుకుంటుంది, అందంగా మేకప్ చేసుకుంటుంది, లోపల సరుకు ఉండదు, కానీ పైకి సరుకు ఉన్నట్టుగా అందంగా తయారవుద్ది. నిజంగా సరుకున్న వాళ్ళు అసలు మేకప్లు వేసుకోరు, మామూలుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనిపించదు. ఒక పతివ్రత అయినటువంటి స్త్రీకి తన కుటుంబం, తన పిల్లలు, పతివ్రత అంటే ఏదో వ్రతాలు చేయమని కాదు. ఒక మంచి స్త్రీకి లేదా ఒక మంచి పురుషుడికి తన జీవిత భాగస్వామితో సరదాగా, సుఖంగా, హాయిగా, ఆనందంగా గడిపి తన కుటుంబాన్ని చక్కగా చూసుకుందాం అనుకునే వాళ్ళకి ఎవరినో ఆకర్షించాలని అనిపించదు. వాళ్ళ కోసం మేకప్లు చేసుకోవాలని అనిపించదు. మంచి బట్టలు కట్టుకోవచ్చు, వాళ్ళందరూ బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా తయారవచ్చు, అది సభ్యత సమాజంలోకి వెళ్ళేటప్పుడు. కానీ ఆకర్షించాలని అనిపించదు.
వాళ్ళని ఎవరినో ఆకర్షించడానికి వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తిద్దాం, అలా మేకప్లు చేసుకుందాం, అలా డ్రెస్సులు వేసుకుందాం, వాళ్ళకి సైగలు చేద్దాం, మేము ఎలా అయినా మీరు కొంచెం ప్రయత్నిస్తే మేము పడిపోతాం అని ముందే మనం తెలియజేసేలా తయారవుదామని వాళ్ళు అనుకోరు. సభ్యతగా సంస్కారంగా సమాజంలోకి వెళ్తున్నప్పుడు కొంచెం శుచిగా శుభ్రతగా చక్కగా కనపడటానికి ప్రయత్నించవచ్చు. అది అందంగా కనబడే ప్రయత్నం కాదు. అందంగా కనబడే ప్రయత్నం అయితే మాత్రం తప్పు. నిజమైనటువంటి భర్త కానీ భార్య కానీ జీవిత భాగస్వాములు ఎవరైనా సరే తమ వాళ్ళని ప్రేమించుకుంటారు, తమ పిల్లల్ని, తమ కుటుంబ సభ్యులని. అది గృహస్థ ధర్మం, అది ఉత్తమమైందని చెప్పారు. ఆకర్షణ ప్రయత్నాలు చేయరు. ఇలాంటి ఆకర్షణ ప్రయత్నాలు చేసేవాళ్ళు నిజమైన గురువులు కాదు, నిజమైన మహాత్ములు కాదు, నిజమైన మనుషులు కాదు. ఆకర్షక పథకాలు ఉండవు. ఓ రమణ మహర్షి లాంటి వాడు అసలు నిజమేందో కాదో, ఇదేంటి ఇలా భిక్షకుళ్ళ కూర్చున్నాడు, గోచిపెట్టు కూర్చున్నాడు అంటే నువ్వు ఆయన కనుక్కోవాలి, ఆయన దగ్గర ఉండి తెలుసుకోవాలి. నీ వల్ల కాదు ఆయన ఏదో సామాన్యుడు పిచ్చోడు అని వెళ్ళిపోతావు కూడా నువ్వు. ఎందుకంటే నిజంగా జరిగింది అది. రమణ మహర్షి పేరు విని అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారని ఆయన చూడటానికి ఎక్కడి నుంచో ఒక కుటుంబం వచ్చింది. అడుగుతా వచ్చారు, ఏమండి రమణ మహర్షి అని ఆయన ఎక్కడ ఉంటారండి అని. ఆయన ఏదో పగల కొండలో గుట్టలు తిరుగుతూ ఉంటారు, ఆయనకు పనే ఉంది. వెళ్ళే గుహల్లో కూడా కూర్చొని, లేదా కొండ ఎక్కేసే చెట్లు కాడని కూర్చొని విశ్రాంతిగా కాలం గడుపుతూ ఉంటారు, లేదా అలా ధ్యానంలోకి పోతూ ఉంటారు. భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కడో చోట తిరుగుతున్నారు, అక్కడే గోచి పెట్టుకొని ఉన్నారు, చిన్న కర్ర పట్టుకొని తిరుగుతున్నారు అటు ఇటు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి ఇక్కడ రమణ మహర్షి అని ఆయన ఉంటారు, ఆయన ఎక్కడ ఉంటారని. ఆయన ఎతకండి ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అన్నాడు. ఆయన నేనే రమణ మహర్షి అని చెప్పలే. ఆయన ఎతకండి ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఈ పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అటు ఇటు అని. పాపం చాలా చాలా ఎతికారు. తర్వాత ఆయన ఆశ్రమానికి వచ్చారు. రమణ మహర్షి ఒక ఆశ్రమంలో ఒక హాల్లో ఒక చోట కూర్చుంటారు ఆయన. ఆ తర్వాత కూర్చున్న ప్రదేశానికి వచ్చి మామూలుగా రమణ మహర్షి కూడా తిరిగి వచ్చి తన కూర్చునే టైంకి వచ్చి అక్కడ కూర్చున్నారు. బహుశా వాకింగ్కి వెళ్ళారేమో. వీళ్ళు వచ్చారు, వచ్చి చూస్తే వీళ్ళు అడిగిన ఆయన అక్కడ కూర్చున్న ఆయన ఎవరు మేము అనేది, ఆయనే రమణ మహర్షి అన్నారు. అదేంటి ఆయన అడిగాము మేము, రమణ మహర్షి ఎక్కడ ఉంటారు అంటే ఆయన నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎతకండి అని చెప్పారు. నిజమైన మహాత్ముడు, నేను మహాత్ముడిని బోర్డు మెడలో పెట్టుకుని తిరగడం. రమణ మహర్షి అనేది అసలు అది ఆయనకి పెట్టబడిన పేరు. ఆయన ఎప్పుడు నేను రమణ మహర్షిని అనలేదు అసలు. రమణ మహర్షి అని ఆయన పిలవమని కావ్యకంఠ గణపతి ముని అనే ఒక మహాత్ముడు ఆయనకి పేరు పెట్టాడు, ప్రజలకు చెప్పాడు అలా పిలవండి అని. బాల సన్యాసి, మౌన సన్యాసి, అలా రకరకాలుగా పిలుస్తుంటే ఆ పేరు నాదని ఆయన ఎప్పుడు స్పందించలేదు. సహజ జీవితం. అలాంటి వాళ్ళు మాకు ఏదో తెలుసు రండి అని ప్రపంచాన్ని పిలవరు, అట్రాక్ట్ చేయరు. ఓ శిష్యుడు అడిగాడు కూడా, ప్రపంచం అంతా పర్యటిస్తూ అనేక మంది గురువులు, అనేక మత పెద్దలు, అనేక మత ప్రచారకులు ప్రజలను ఉద్ధరించడానికి బోధలు చేసుకుంటూ తిరుగుతుంటే మీరెందుకు ఇక్కడ గోచిపెట్టు కూర్చున్నారు, మీరు కూడా వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు కదా అని అడిగాడు ఒకడు. రోజు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఒకడు అడిగాడు. అంటే ఆయన చిరునవ్వున ఊరుకున్నారు. ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు అసలు. అంటే అప్పుడు అడిగి ఆయన ఇంకో మాట అడిగాడు, పోనీ పని చేయండి, మీకు తిరగటం ఇష్టం లేకపోతే, మీకు ఒక చోట ఉండటం ఇష్టమైతే మీ శక్తులు, మీ జ్ఞానం, మీ దగ్గర ఉన్న సమస్తం నాకు దారపోసేయండి, నేను వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరించి వస్తానన్నాడు. మనకి ఇలాగే అర్థమవుద్ది. మన చావు ఎప్పుడు ప్రపంచం, ఇంకొకటి చూడటం, ఆయన ఉద్ధరించడం, లేదా అడిగి మెయిల్ చేయటం, లేదా ఆయన మోసం చేయటం. ఏదో ఒకటి పక్క వాళ్ళ మీద పడి ఆడవటం, మంచికైనా చెడుకైనా. పక్కవాడు, నేను కాదు. ఇలాగే ఉంటాయి. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా అతనితో, నాయన నేను అసలు ఏమీ చేయట్లేదని ఎందుకు అనుకుంటున్నావు అన్నారు. ఏం చేయట్లేదు, ఎక్కడ కూర్చొని ఉన్నారు కానీ నేను ఇలా ఉండటమే చేయటం, ఈ రూపం ధరించి ఉండవలసిన అవసరం నాకు లేదు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, నేను అనంత ఆత్మశక్తిని. అసలు ఒక రూపం ధరించి, మీరందరూ రమణ మహర్షిని పిలుస్తున్న రూపం ధరించి ఈ శరీరంతో ఇలా నేను ఉండటమే చేయటం. మీరు కూడా ఇలా ఉండాలని చెబుతున్నాను అంతే. నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండటమే. అదే అనంత ఆత్మశక్తిని పొందటం. అనంత ఆత్మశక్తి అలాగే జీవిస్తుంది శరీరం ధరిస్తే. నేను శక్తి నేను తెలిసింటే అలాగే జీవించడం కుదురుతుంది, ఇంకోలా జీవించలేరు. నేను జీవించి చూపిస్తున్నా, ఇలా ఉండటమే. అది ఉండటమే చేయటం, బోధ చేయటం ఏంటి? ఇంకా మీకు నేను శరీరమే ధరించి మీకు చూపిస్తుంటే ఎలా ఉండాలో ఇలా ఉండటమే.
ఉండడమే చేయటం అన్నారు. అది మనకు ఎప్పటికీ అర్థమవుద్ది అసలు. అందుకని మీరు ఏ వైపు పోతున్నారో మీరు చూసుకోండి. పర్వాలేదు, ఏ వైపు పోయినా ఇంకో దారి అయితే లేదు. ఏ భావనలతో ఏ వైపు ఎన్ని రకాలుగా తిరిగినా ఉన్నదంతా అనంతాత్మశక్తే, ఉన్నదంతా సృష్టే. సృష్టిలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడోకప్పుడు ఆత్మశక్తిలో పడక తప్పదు. పడే వరకు తిరుగుతూనే ఉంటారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సృష్టి కూడా శక్తిలోనే ఉంది. అయితే అది సృష్టిగా ఏడుస్తూ తిరుగుతామా, నవ్వుతూ తిరుగుతామా, పిచ్చోళ్ళుగా తిరుగుతామా, మంచోళ్ళగా తిరుగుతామా, ఎలా తిరుగుతాం? కానీ సృష్టిలో తిరుగుతూనే ఉంటాం. సృష్టిలో కూడా అనంతంగా తిరుగుతూనే ఉండొచ్చు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ 100 ఏళ్ళు. అది మధ్యలో ఎప్పుడైనా పోవచ్చు, మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవచ్చు. దానికన్నా వస్తువు పోతే అనేక వస్తువులు తయారవుతూనే ఉన్నాయి. ఒకేలాంటి వస్తువులు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంకా అప్డేట్తో కూడా వస్తుంటాయి. కాబట్టి నువ్వు ఎన్ని జన్మలైనా తీసుకోవచ్చు. సృష్టిలో నీకు ఇష్టం వచ్చిన అన్నాడు తిరుగుతూనే ఉండొచ్చు, ఆపేదే లేదు ప్రాసెస్. లేదు నేను శక్తిని తెలుసుకుంటావు, నీ ఇష్టం, వెనక్రా. నీ హృదయ గుహలోనే దారి ఉంది, నీ లోపల దారి ఉంది. వాహనాన్ని వాడుకోబాక. శక్తి వాహనంతో కలిసి వాహనాన్ని వేసుకొని తిరుగుతున్నప్పుడు అది సృష్టిలోనే తిరగగలదు. సృష్టిలో తిరగాలంటే వాహనం నేనన్న భావన కలుగుతుంది. కలగగానే పరిమితత్వం వస్తుంది. పరిమితత్వమే దుఃఖం. పరిమితత్వమే దుఃఖం. ఇంక దుఃఖం ఎలా పోతుందంటే, అసలు దుఃఖం పోవటానికి వాహనం నేను అనుకుంటే తప్పు కదా అది. కాబట్టి దుఃఖం పోదు ఎవరికి, నాకు కూడా పోదు. మీకు చెబుతున్నాను కానీ నాకు కూడా పోదు. దుఃఖం పోదు, భయం పోదు, బాధ పోదు. ఎందుకంటే పరిమితత్వ లక్షణాలు అవి, పరిమితత్వ లక్షణాలు. అలా కొడుకు చచ్చిపోయాడు, చచ్చిపోయినోడు తిరిగి బతకడం అనేది కామన్ సెన్స్ అంతే. కాదు మా గురువు గారు బతికిస్తారు, మా దేవుడు గారు బతికిస్తారు, సభలు పెట్టి చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడో బుద్ధుడి కాలంలో కాదు, అనాదిగా మానవుడి బుద్ధి అంతే, మానవుడి మనసు అంతే, మానవుడి కోరికలు అంతే, మానవుడి ఆశ అంతే, మానవుడి అత్యాశ అంతే. రాక్షసులందరూ చావులేని వరాలు అడుగుతారు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఎన్ని కథలు వింటున్నాం, ఎన్ని పురాణాలు ఉన్నాయి. కానీ ఒక్కడన్నా చావు లేకుండా బతుకున్నాడంటే కాదు, అందరినీ దేవుళ్ళు చంపేశారు. పోనీ దేవుడన్నా భూమి మీదకి వచ్చి బతుకున్నాడంటే లేదు, దేవుడు కూడా చచ్చిపోయాడు. భూమి మీదకి వచ్చి శరీరం ధరించిన దేవుడు కూడా చచ్చిపోయాడు. ఎందుకంటే ఉత్పత్తి అయింది పరిమితత్వంలో. ఉత్పత్తి అయిందని దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తికి కారణమైన శక్తికి ఎక్స్పైరీ డేట్ లేదు. శక్తి నుంచి ఉత్పత్తి అయిన దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది లా, సృష్టి ధర్మం. అది ధర్మాన్ని మార్చేయమని అడుగుతాం, వచ్చిన ప్రాబ్లం అది. మనకి మార్చేస్తాం, ధర్మాన్ని మార్చేయచ్చు. ఎందుకంటే మాకు పంచభూతాలను శాసించే శక్తులు మా దేవుడు గారికి మా గురువు గారికి ఉన్నాయని చెబుతారు. మళ్ళీ ఆ కథలు వెళ్తారు. సృష్టి పంచభూతాత్మకం అన్నారు కాబట్టి మా పంచభూతాలని మా వాళ్ళు శాసించేస్తారు, వర్షాలు ఆపేస్తారు. ఓ పిచ్చోడు చెప్పాడు సూర్యుడిని ఆపాను, పెద్ద గురువు పారిపోయాడు ఇండియా నుంచి. ఎక్కడున్నాడో కూడా తెలీదు. నేను కైలాసం అని ఒక దేశం పెట్టుకున్నాను, అక్కడ ఉన్నాను నేను, మీ అందరూ అక్కడికి రావచ్చు, వీసాలు పాస్పోర్ట్లు అన్నీ ఉన్నాయి అంటాడు. కానీ అసలు ఆ దేశం ఎక్కడ ఉంది ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఎక్కడి నుంచి వీడియోలు వదులుతాడో కూడా తెలియదు. యూట్యూబ్లో వీడియోలు ఇప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల మంది అండి నమ్ముతున్నారు. ఎంత ధనం లేకపోతే వాడు ఒక దేశాన్ని పెట్టుకున్నాను, ఎక్కడ ఉన్నానండి, ఎంతమంది నమ్మి ఎంత ధనం ఇచ్చారు వాడికి, ఇస్తున్నారు. ఇంకా ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే అన్ని యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ అవుతాయి. ఎంతమంది సహకరించాలి వాడికి. ఆ పిచ్చోడిని అనుసరించే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. ఏం చేస్తాం? ఇది ఎంతే పిచ్చే భక్తి అనుకుంటున్నాం, పిచ్చేదే మనం నిజం అనుకుంటున్నాం. అలానే భక్తిలో నిజం లేదని కాదు, పిచ్చి భక్తి కాదు, పిచ్చి నిజం కాదు. మంచోళ్ళు అన్ని దాంట్లోనూ ఉన్నారు, కానీ పిచ్చిని మంచి అనుకోబాకండి. ఇలాంటి పిచ్చోళ్ళు బోళ్ళు మంది వస్తారు, మనకు పిచ్చెక్కిస్తారు. బుద్ధుడి దగ్గరికి పరిగెత్తింది ఆమె, ఎవరు చెప్పినా అనలేదు. బుద్ధుడి దగ్గరికి పరిగెత్తింది నా కొడుకుని బతికించమని. బుద్ధ భగవానుడు అక్కడ ఏదో కూర్చొని ఆయన పాపం తన శిష్యులతో ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఏం పరుగున వచ్చింది, బుద్ధుడి కాళ్ళ మీద పడిపోయింది, బోరుని ఏడుస్తుంది. ఏమ్మా ఏం జరిగింది తల్లి ఏంటన్నారు. బుద్ధుడిది అసలే కరుణ హృదయం. ఎందుకంటే నిజంగా బతికేవాళ్ళు ఎవరైనా మంచిగానే బతుకుతారు. మంచిగా బతికే వాళ్ళకి ఎవరికైనా ఎదుటి వాళ్ళు ఏడుపు స్పందనగా ఉంటుంది, కరుణ వచ్చేస్తుంది, దయ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధ కదా అది. ఏం జరిగింది తల్లి, ఏం కావాలి నీకు, ఎందుకలా ఏడుస్తున్నావు అడిగారు. చెప్పింది నా కొడుకు చచ్చిపోయాడు, మీరు నాకు దైవ సమానం, నేను మిమ్మల్ని దేవుడుగా నమ్ముకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి మీరే దేవుడు, మీరే నా గురువు, మీరే నా సర్వస్వం,
మీరు వెళ్ళిన ప్రతి చోటకు వచ్చాను, మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. కొంచెం నా కొడుకుని బతికించి పెట్టండి చాలు, నాకు ఎవరు లేరు ఈ భూమి మీద, ఒక్క నా కొడుకే ఉన్నాడు, భర్త ఎప్పుడో చచ్చిపోయాడు, ఇంకా అత్తమామలు తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను అనాథనే, నా కొడుకుని బతికించి పెట్టండి. ఇంత నమ్ముకున్నాను కదా మిమ్మల్ని, ఎన్ని సంవత్సరాల నుంచి మేము వెనక తిరుగుతున్నాను కదా, మిమ్మల్ని గురువు అన్నాను కదా, మిమ్మల్ని దేవుడు అన్నాను కదా, మీరు ఆ మాత్రం సాయం చేయలేరా నాకు? బుద్ధుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇదేంటి లోపల అంటే ఒక్కసారి ఇది నిజంగా జరిగింది కాదు, కానీ మనోభావంలో ఒకసారి చూద్దాం. నేను దేవుడిని నన్ను పూజించమన్నానా? నేను మీకు గురువునని నేను చెప్పానా? నేను బతికిస్తానా, బతికించగలను, మహిమలు అద్భుతాలు చేయగలను నేను అసలు ఇప్పుడన్నా చెప్పానా? అరే నేనే నా అన్నానికి భిక్షను తెచ్చుకుంటున్నా, నేనే నా బట్టలు ఎవరినో అడిగి తెచ్చుకుంటున్నా, నేనే పడుకోవడానికి అంత జాగా ఎవరినో అడిగి తీసుకున్నా, నేను బతకడానికి నేను అందరి ముందు చేతులు చాపుతున్నా, జస్ట్ నాకు తెలిసిన జ్ఞానం చెబుతున్నా అంతే. నేను అసలు నన్ను అనుసరించండి నేను ఎవరికి చెప్పలేదు. అంతరంగ భావం ఎలా ఉంటుంది నిజమైన వాళ్ళకి. కానీ ఎలా చెప్పగలడంత ఏడుపు ఏడుస్తుంటే, నేను మిమ్మల్ని గురువు అనుకున్నా, సంవత్సరాల నుంచి వస్తున్నా, దేవుడు అనుకున్నా, సంవత్సరాల నుంచి వస్తున్నా, మీరు చెప్పిన జ్ఞానపు మాటలన్నీ వింటున్నా, కానీ మీరు ఏమైనా చేయగలరని నేను నమ్ముతున్నా. మీరు తప్పకుండా బతికిస్తారు, ఎందుకంటే ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి అప్పటికే. మహిమలు అద్భుతాల గ్రంథాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేవుళ్ళు దేవతలు వీళ్ళంతా మహిమలు చేసేస్తారు, మాయలు చేసేస్తారు. రూపాలు ధరించి వచ్చిన దేవుళ్ళు దేవతలే గురువులందరూ. వీళ్ళందరూ ఆకాశం నుంచి ఊడిపడ్డారనే గ్రంథాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి వీటికి కలిపేసుకుంది పాపం బుద్ధుడు అది ఎప్పుడు చెప్పలేదు. ఆయన అంతరంగం అలా క్షోభించి ఉండవచ్చు, అది నా కల్పన, నా ఊహ. నేనెప్పుడు చెప్పాను తల్లి బతికిస్తానని, కానీ అంత ఏడుపులో ఉన్న వాళ్ళకి ఏం చెప్పగలను? అది అప్పుడు బుద్ధుడు ఆలోచించాడు, ఎందుకంటే ఆయన జ్ఞాని. నా బోధ కాదు, నీకు స్వయం అనుభవం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన నువ్వు వినవు, నీకు స్వయం అనుభవం కావాలి. అది నిజమైన గురువు చేసే పని. స్వయం అనుభవం వైపు మన నెడతాడు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు చూసుకోండి. అన్న గురువు అనొచ్చు, కానీ గురువుకు నీతో పని లేదు, నీకు గురువుతోనూ పని లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం జ్ఞానం. గురువుతో పని ఉందంటే ఇది ఏమిలాగానే ఏడుస్తాం, మా వాళ్ళని బతికించు, మా వాళ్ళని కాపాడు, నాకు వచ్చేయి, నాకు ఇచ్చేయని. ఎందుకు? మనిషితో పరిచయం. మనిషితో పరిచయాలు అక్కర్లు, అసలు జ్ఞానం కావాలి. ఆ సంబంధం, మధ్యలో సంబంధం కేవలం జ్ఞానం. పూర్వం మీడియాలు, ఈ వ్యవస్థలు, ఈ కరెంట్లు, రికార్డింగ్ సిస్టమ్ లేవు కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకోవడానికి మనిషి ముందు కూర్చునేవాళ్ళు. మనిషి ముందు కూర్చున్నా కాబట్టి గౌరవించమని చెప్పారు అంతే. అలా నీకు మంచి మాటలు చదువుతున్నాడు, గౌరవించని చెప్పారు. గురువు అన్నారు, శిష్యుడు అన్నారు. కానీ సంబంధం జ్ఞానం. అసలు మనిషితో పని లేదు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, మీడియా వ్యవస్థలు వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి, రికార్డ్ చేయొచ్చు, చెప్పొచ్చు. ఇప్పుడు మనిషి ఎందుకు? ఇప్పుడు మనిషిని దేవుణ్ణి చేయటం ఎందుకు? మనిషిని గురువుని చేయటం ఎందుకు? జ్ఞానాన్ని గురువుని చేయండి, జ్ఞానాన్ని దేవుణ్ణి చేసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. అందుకని నిజమైన గురువు జ్ఞానంతో మనం బతికేలా, జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేలా ఒక క్లారిటీ, ఒక స్పష్టత, మనకి జ్ఞాన వికాసం మనలో కలిగే వరకు మనకి జ్ఞానాన్ని అందిస్తాడు ఆయన. మన అలా జ్ఞానంలో నడిపిస్తాడు ఆయన. అది జ్ఞాన సంపూర్ణత నీ ఆధ్యాత్మికత, జ్ఞాన సంపూర్ణత నీ ఆధ్యాత్మిక చదువు, జ్ఞాన సంపూర్ణత కోసం నీ జీవితం, నీ ప్రయత్నం, నీ సాధన. ఇప్పుడు బుద్ధుడు ఏం చేయాలి? అంత ఏడుపులో ఉన్న వాళ్ళకి, అమ్మ అసలు నేను ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు చేశాను, ఎవరిని బతికిస్తాను, నన్ను దేవుడని ఆరాధించమని నేను ఎప్పుడు చెప్పాను? నేను అసలు చెప్పలేదు. నేను అసలు గురువునని ఎవరికి చెప్పలేదే. నేను ఎవరికీ ఎప్పటికీ గురువుని కాదు, నేను సామాన్య మనిషినే. కాకపోతే నా జీవితంలో నేను నా మనసును అదుపులోకి తెచ్చుకున్నాను, నా శరీరం వాహనం అని తెలుసుకున్నాను. ఈ రెండింటికి ఆధారమైనటువంటి ఆ శక్తి తత్వాన్ని నిర్వాణంగా అనుభూతి చెందాను. వాటిని బోధిస్తూ వస్తున్నాను అంతే. ఎవరి స్థితిలో వాళ్ళకి అర్థమయ్యేది చెప్పానండి. కానీ ఎలా చెప్పగలడు ఆయన? అది లోపల భావం కదా. అంత దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పగలం? పని మామూలు వాళ్ళకి చెప్పొచ్చు. ఏదో బాధలు వింటామని వచ్చి కూర్చున్న సామాన్యులకి చెప్పొచ్చు. కొడుకుపోయిన దుఃఖంలో అంత బాధలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పగలం? ఎందుకంటే దుఃఖం అని మనకు కూడా తెలుసుగా. కొడుకుపోవడం సామాన్యం కాదుగా. అది కూడా మళ్ళీ భర్త లేడు, ఎప్పుడో చనిపోయాడు. అత్తమామలు, తల్లిదండ్రులు ఎవరూ లేరు, బంధువులు ఎవరూ లేరు, ఉన్నది ఒక్క కొడుకు. ఆ ఒక్క బంధం కూడా దిగిపోతే ఇప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది. మరి అప్పుడు ఎలా చెప్పగలం? నా మనోభావం ఇది, నేను చెప్పిన భావం ఇదేని. అందుకని బుద్ధుడికి జ్ఞానం ఇవ్వాలనిపించింది ఆమెకి. ఇప్పుడు ఆమె అంతటా ఆమె తెలుసుకోవాలి.
నిజమైన గురువు చేసే పని అది. నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అప్పుడు బుద్ధుడు ఆవిడతో చెప్పాడు, అమ్మ నువ్వు తొందరపడుకో, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు అడిగినట్టే చేద్దాం, నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. కానీ దానికి చిన్న అవసరం ఉంది. వెంటనే ఆవిడ ఉత్సాహం వచ్చింది, నా కొడుకుని బతికిచ్చేస్తాడు ఇప్పుడు, నా ఏడుపు ఫలించింది, నా పరుగు చూసారా, ఇంటి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను ఆశ్రమానికి, ఫలించింది. ఇంతమంది ఇళ్ళు నన్ను ఆపారు, ఏం చేస్తారమ్మా చచ్చిపోయిన వాడిని ఎవరు ఏం చేయలేరు అన్నారు. కాదు, నా దేవుడు బుద్ధుడు, నా గురువు బుద్ధుడు బతికిచ్చేస్తాడు. చెప్పాడు కానీ నువ్వు చెప్పినట్టు చేద్దాం, నువ్వు అనుకున్నట్టు చేద్దాం. దానికి ఏదో కావాలంట. ఏం కావాలండి, ఏం చేయాలి చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తానన్నా. నా కుమారుణ్ణి బతికిస్తానంటే నా ప్రాణాలైనా ఇస్తాను. అమ్మ నీ ప్రాణాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కొద్దిగా ఆవాలు తీసుకురా, చనిపోయిన నీ కొడుకుని బతికిచ్చేద్దాం. అనుకుంది ఏదో ఆవాలు మంత్రం చేస్తారు, మనోళ్ళు చిత్ర విచిత్రాలు చేస్తారు కదా, రకరకాల పనులు. అందుకని అలా ఏదో ఆవాలు తెస్తే ఈయన బతికిచ్చేస్తాడు, ఏదో ఎప్పుడు మంత్రతంత్రాలతో ఆవాలను ఉపయోగించి నా కొడుకుని బతికిచ్చేస్తాడు అనుకుందాం. అలాగే నేను తప్పకుండా తెస్తాను, లేచి పరిగెత్తానికి పోయింది. ఆగమ్మా అన్నారు బుద్ధుడు. ఒట్టి ఆవాలు కాదు నువ్వు తేవలసింది, ఆవాలే, కానీ అవి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. ఏ చావు లేని ఇంటిలో నుంచి కొద్దిగా ఆవాలు తీసుకురమ్మనండి. ఆ ఇంట్లో ఎవరో చనిపోయి ఉండకూడదు. అలాంటి ఇంటి నుంచి కొద్దిగా ఆవాలు తెస్తే తప్పకుండా నీ కొడుకుని బతికిస్తాను. ఎందుకంటే చావు ఉన్న ఇంటి నుంచి తెచ్చిన ఆవాలు చనిపోయిన బతికించడానికి కుదరవు. చావు లేని ఇంటి నుంచి వచ్చిన ఆవాలతో అయితే నేను నీ కొడుకుని చనిపోయిన వాడిని బతికించేయగలను. ఏంటంటే బాగానే ఉంది, మనం కూడా బరువు పెడతాం. అది అందరిళ్లలో చావు ఎందుకు ఉండదు. మా అబ్బాయి అంటే ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి, పక్కిళ్ళని చాలా హ్యాపీగా ఉన్నాయి కదా. కాబట్టి ఎవరిని అడిగినా ఇన్ని ఆవాలు ఎందుకు ఎవరు పోయినా, ఏదో బంగారం అంటే ఎవరు కానీ, డబ్బు అంటే ఎవరు కానీ, ఆవాలు ఏముంది, అది కూడా కొద్దిగా చాలంటున్నారు ఆయన. అవే ఒక 10-20 గింజలు చాలమ్మా ఊరికి. నేను చావు లేని ఇంటి నుంచి పట్టుకురా, పరుగెత్తింది ఊళ్ళోకి, పక్కింటికి వెళ్ళింది. మీరు అందరూ నేను చెబితే నమ్మలేదు, బుద్ధ భగవానుడు బతికిస్తా అన్నారు, ఆవాలు ఇంటే చాలన్నారు, కొద్దిగా ఆవాలు తెమ్మన్నారు, ఒక 10-20 గింజలు ఆవాలు ఇవ్వండి అక్క అని అడిగింది పక్కింటి. అయ్యో ఆవాలదేం భాగ్యం అమ్మ, ఇదిగో తీసుకో తెస్తానుండని లోపలికి వెళ్ళారు. ఒక పాపం పక్కింటి ఆమె నిజంగా బుద్ధుడు బతికిస్తాడేమని ఆవాలు తీసుకొచ్చింది ఆమె, ఇలా పిల్లడు బతుకుతాడని. ఆవాలు తీసుకోబోతూ ఏమి అడిగింది. బుద్ధ భగవానుడు ఒక మాట చెప్పాడు, చావు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురమ్మన్నాడు. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా. వెంటనే ఆమె ఆగిపోయింది, ఆవాలు ఇవ్వలా, ఇవి తీసుకోవాలా. అదేంటమ్మా, మొన్నగా మా మామయ్య గారు చనిపోయారు, నువ్వు కూడా ఉన్నావు, చూసావు కదమ్మా, వచ్చావు కదా, అప్పుడు నువ్వు కూడా ఓదార్పు చెప్పావు మాకు. ఓ మీ మామయ్య గారు చనిపోయారు కదా, అయితే మీ ఆవాలు పనిచేయవు. పక్కింటికి వెళ్ళింది, వాళ్ళు స్పందించారు, ఆవాలు తెచ్చారు. కానీ చనిపోని ఇంటి నుంచి కావాలి, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా. అదేంటమ్మా, మొన్నే కదమ్మా మా భర్త పోయాడు, విధవరాలు పాపం, ఇలా కొడుకు బతుకుతాడని ఆవాలు ఇద్దామని వచ్చింది, వాళ్ళ భర్త చనిపోయాడు, ఇప్పుడు మా ఇంట్లోని చావు ఉంది. ఇలా ప్రతి ఇంటికి తిరిగింది, ప్రతి ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు చచ్చిపోయి ఉన్నారు. తాతలో, ముత్తాతలో, అమ్మమ్మలో, నానమ్మలో ఎవరో ఒకళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చావులేని ఇల్లు లేదు అసలు, ఎందుకంటే మన ముందు తరాలు చనిపోతానే ఉంటాయి. ఇప్పుడు జ్ఞానం మరి ఎలా చెప్పాలి, ఎలా ఓదార్చాలి? ఇలా ఒక్కొక్క ఇల్లు ఊరు మొత్తం తిరిగేసింది, సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది. అప్పుడు తిరుగుతున్నంలో 10 ఇళ్ళు, 20 ఇళ్ళు, 30 ఇళ్ళు, 40 ఇళ్ళు తిరుగుతున్నాక చావు లేని ఇల్లు లేదు, చావు సహజము అనేదాన్ని కొద్దిగా మనసు అర్థం చేసుకుంటుంది. నా కొడుకే చనిపోయాడు అనేటువంటి దుఃఖంలో అందరిళ్లలోనూ ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉన్నారు, అందరికీ ఎంతటి దుఃఖం కలిగింది. ఈ సృష్టిలో ఈ చావు అనే దుఃఖం కలుగుద్ది అందరికీ. ఇది సృష్టిలో సహజమైన విషయం, దీని నుంచి తప్పించుకోవడం కుదరదు అని సాయంత్రానికి అర్థమైంది ఆమెకి. తిరిగి ఇక తిరగటం మానేసింది, వచ్చేసింది. చీకటి పడి బాబు అవుతుంది, ప్రజల్ని పిలిచింది. అప్పటికే ప్రజలు అంటున్నారు, అమ్మ చీకటి పడితే మళ్ళీ శవాన్ని కాల్చడం ఇబ్బంది అవుద్ది, మనం తీసుకెళ్ళిపోదాం, నీ కొడుకుని కాల్చేద్దాం, మేము అందరం రెడీగా ఉన్నాం, అందరూ సిద్ధం చేసి పెట్టారు. వాళ్ళ దగ్గరికి వచ్చింది, నడవండి కాల్చేద్దాం. అప్పటికి మనసుకు అర్థమైంది ఏంటంటే లోక రీతి ఇంతే, ఎవరొకళ్ళ ఇంట్లో ఎవరొకళ్ళు చనిపోయి ఉన్నారు, అసలు చనిపోయిన వాడు లేడు ఇక్కడ, ఆవిడ చావులేని ఇల్లే లేదు. మళ్ళీ ఆయన తిరిగి గౌతమ బుద్ధుడి దగ్గరికి రాలేదు, ఎందుకంటే సత్యం బోధించేశాడు, ఆయన తిరిగి రావాల్సిన అవసరం లేదు.
మళ్ళీ గురువులకి దేవుళ్ళకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, డబ్బులు చెల్లించి, డొనేషన్లు చెల్లించి, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆరతలు ఇచ్చి పూజలు చేయాల్సిన అవసరం రాలేదు. మళ్ళీ ఆమె బుద్ధుడి దగ్గరికి రాలేదు. జ్ఞానోదయం కలిగింది ఆమెకి. ఇంకా బుద్ధుడితో అవసరం లేదు. బుద్ధుడు చెప్పవలసిన సత్యాన్ని చెప్పేశాడు. నిజమైనటువంటి మహాత్ములు, గురువులు అలా ఉంటారు. అలా అందించబడింది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం. నువ్వు బయట తిరగాలనుకుంటే ఈ శరీరంతో తిరుగు. ఈ వాహనం ఇది కాదు, ఇది వాహనం కాదు, శరీరమే అనుకుంటావా? దుఃఖం ఎప్పటికీ పోదు. నేను చెబుతున్నాను కదా ఇవన్నీ మీకు చెబుతున్నా, కానీ నాకు దుఃఖం పోలేదు. ఎందుకనంటే ఇది వాహనం అని చెప్పటానికి అవసరమైన పుస్తక జ్ఞానమే ఉంది తప్ప నా దగ్గర ఇది వాహనం అనే అనుభవ జ్ఞానం లేదు. ఎందుకంటే అనుభవ జ్ఞానం కావాలంటే శక్తి అనుభవం అవ్వాలి. నేను అనంత ఆత్మశక్తి నన్న శక్తి అనుభవం నాకు కలగలేదు. నేను సామాన్యుడిని, ఎప్పటికీ సామాన్యుడిని. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, మీరు ఎన్నిసార్లు వింటున్నా నేను సామాన్యుడిని. అది సామాన్యుడిని. అందుకే నా పేరు, నా ఊరు, నా ముఖము, నా అడ్రస్ నేను చెప్పుకోను. నాలో గొప్పతనం ఉంటే ఖచ్చితంగా చెప్పుకునేవాడిని. ఆ గొప్పతనం ఏదన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు తెలియజేసుకునేవాడిని. ఎందుకు? ఏమీ లేదు, పనికిరాని శరీరం అంతే. ఇది వచ్చింది, ఉంటుంది, వెళ్తుంది. ఇదొక వాహనం. నా వాహనం గురించి నాకే అనుభవం అవ్వలేదు. ఇంకా నా వాహనాన్ని మీకు చూపించేంటి ఉపయోగం? ఇప్పుడు నా రూపం మీకు చూపించే ఉపయోగం, నా ముఖం మీకు చూపించే ఉపయోగం, నా పేరు మీకు తెలియజేసే ఉపయోగం, నా ఊరు, నా అడ్రస్ మీకు తెలియజేసే ఏం ఉపయోగం? ఎందుకంటే నా నిజమైన అడ్రస్, నా సంపూర్ణత నాకే తెలియలేదు. నేను సామాన్యుడిని, 100% నిజం చెబుతున్నా, సామాన్యుడిని. అందుకని మీరు కొంతమంది ప్రశ్నలు పెట్టారు, మీరు ఎక్కడుంటారు, మీదే ఊరు, మిమ్మల్ని కలవాలి, ఇలా పెడుతూ ఉంటారు. నేను ఎప్పటికీ ఎవరిని కలవను. ఎందుకు కలియటానికి? నేను సామాన్యుడిని. బుద్ధుడు మళ్ళీ ఆమెను కలవలేదా? మళ్ళీ బుద్ధుడిని కలవలేదు. అంటే బుద్ధుడితో పోల్చుకోవట్లేదు, అవసరత లేదు. ఒకప్పుడు గురువులను అనుసరించడం, మహాత్ములను అనుసరించడం, వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా మహనీయులను అనుసరించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అంటే అప్పుడు ఈ జ్ఞానాన్ని అందించే వ్యవస్థలు లేవు, కరెంటు లేదు, రికార్డింగ్ సిస్టమ్ లేదు, పుస్తకాలు లేవు, గ్రంథాలు లేవు, ఎక్కడో కూర్చొని మాట్లాడితే ప్రపంచం అంతా వెళ్ళిపోయే విధానం లేదు. మనిషే మనిషికి చెప్పాలి. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పారు. కొంతమంది ఈ గురువులు, మహాత్ములే తిరిగి ప్రపంచం అంతా తిరిగి చెప్పారు. ఎవరిష్టం వాళ్ళదే. ఆ వసతులు లేవు కనుక. ఇప్పుడు ఉన్నాయి కదా. మనిషి ఎందుకు? ఇప్పుడు మనిషితో అవసరమే లేదు, అవసరం జ్ఞానం అవసరం. కాబట్టి దుఃఖమే పుడుకుపోద్దని అడగబాకండి. శరీరం ఉన్నంత వరకు, ఇది నేను అనుకుంటున్నంత వరకు దుఃఖం ఎవరికైనా ఉంటుంది. నేను శక్తిని తెలిసి ఇది వాహనం అని తెలిస్తేనే దుఃఖం పోద్ది. నేను బయటకు వెళ్ళటానికి ఇది వాహనం. మెలకువతో కరెంటు ఫ్యాన్ను కలిసినప్పుడు స్విచ్ అయ్యగానే ఫ్యాన్ తిరిగినట్టుగా మెలకువలో శక్తి శరీరం అంతా వ్యాపించి నేనని మెలకు వస్తుంది. ఈ శరీరం నేనని మెలుకుంటుంది. ఇందులో ఈ శరీరం వరకే నేను అనిపిస్తుంది, పరిమిత భావన వస్తుంది. అప్పుడు దీన్ని బట్టుకు తిరుగుతున్నాయి, వాహనాన్ని వేసుకు తిరుగుతున్నా. కానీ మెలకువకు ముందు నేను నా సంపూర్ణతలో ఉన్నా. గాఢ నిద్ర, అది శక్తి స్థితి. దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నా. దాన్ని మెలకువలో పొందొచ్చు. అది హృదయ గుహ. మీ హృదయ గుహలోకి మీరు వెళ్ళిపోండి. భౌతిక జీవితాన్ని ఎవరేం చేయలేరు. మీరు మంచిగా బతికితే మీకు మంచి వస్తుంది, మీరు చెడ్డగా బతికితే మీకు చెడ్డ వస్తుంది. మీరు మంచిగా బతికినా చెడ్డగా బతికినా, చెడ్డగా బతికే వాళ్ళు ఎక్కువ కష్టాల పాలవుతారు. మంచిగా బతికినా సరే భౌతికపరమైనటువంటి విషయాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు వర్షం పడింది ఏం చేస్తావు, ఎండ ఎక్కువైంది ఏం చేస్తావు, చలికాలం వచ్చింది ఏం చేస్తావు? నువ్వు మంచోడు అయితే ఇవేం మారిపోవు కదా. మంచోళ్ళకి కష్టాలు తక్కువ ఉంటాయి అంతే. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి మధ్యలో జ్ఞానులు ఉంటారు. నువ్వు జ్ఞానివిగా. ఇది వాహనం అని తెలుస్తుంది. వాహనాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో. నేను శక్తిని అనే భావాన్ని పెంపొందించుకోవాలంటే నీ హృదయ గుహలోకి వెళ్ళు. అక్కడ హతము కానటువంటి అనాహతం ఉంది. నీ హృదయ ఆకాశములో, నీ చిదాకాశములో అక్కడి నుంచి దారింది నీ సంపూర్ణత్వానికి. నీ హృదయ గుహలో, నీ హృదయ కుహరములో, ఆ హృదయ గుహలో నీ సంపూర్ణత్వానికి దారింది. అదే నిన్ను గాఢ నిద్రలోకి తీసుకుపోయింది. సంపూర్ణత్వంలో కలిసిపోతున్నావు, ప్రతిరోజు కలిసిపోతున్నావు. ఆ దారి నీకు తెలుసు, అది కొత్తదేం కాదు. కానీ కొంచెం అన్వేషించు. నిద్రగా కలిసావు. అది సృష్టి సహజంగా చేసిన ఏర్పాటు.
నీ ప్రయత్నంతో వెళ్ళు. రోజు వెళ్ళేదే కదా, గాఢ నిద్రలో రోజు వెళ్తున్నావు కదా, ట్రై చెయ్యి. దాన్నే మహాత్ములు ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, అందుకే వాళ్ళు పేరు పెట్టారు. హృదయాకాశం అన్నారు, చిదాకాశం అన్నారు, అనాహతం అన్నారు. హతము కానిది ఉంది అక్కడ. ఆ అనాహతాన్ని పట్టుకో, హృదయాకాశాన్ని పట్టుకో, చిదాకాశాన్ని పట్టుకో. అక్కడ ఎక్కడా పట్టుకోవాలని అడక్కో. నీ చెస్ట్ మధ్య భాగంలో భావోద్వేగాలు కలిగి నువ్వు ఉలిక్కి పడినప్పుడు, నువ్వు భయపడినప్పుడు జల్లుమంటది గుండె, అక్కడ అదే నీ భావోద్వేగాల స్థానం. గుండె జల్లుమంది అన్నాం, గుండె కాదు, చెస్ట్ మధ్యలో జరిగింది భావోద్వేగం. జల్లుమంది గుండె దాని పని చేసుకుంటుంది. ఈ భావోద్వేగాలు కలిగే ప్రదేశాన్ని పెట్టుకో, అక్కడి నుంచి దారి ఉంది. అది చిదాకాశం, చైతన్యాకాశం. చైతన్యాకాశంలో బయట కూడా బ్లాక్ హోల్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్ ఏంటో ఇప్పటి వరకు సైంటిస్టులకు అర్థం కాల, ఎవరికి అర్థం కాల. ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళింది ఏది తిరిగి బయటకు రావట్లా. స్టార్టింగ్లోనే చెప్పాను, విమానాలు ఆకాశాల్లో తిరుగుతాయి, ర్యాకెట్లు ఆకాశాల్లో తిరుగుతాయి. పొరపాటున ఒక విమానం కానీ ఒక ఆకాశం కానీ బ్లాక్ హోల్లోకి వెళ్ళిందంటే ఇంక రావడం లేదు బయటికి. ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళింది ఏమవుతుందో ఎవరికి తెలియట్లా. అలా మన హృదయాకాశంలో, చిదాకాశంలో ఉన్నటువంటి మన హృదయ గుహ బ్లాక్ హోల్. మన హృదయ గుహ, అందులోకి వెళ్ళిపో, సంపూర్ణత్వాన్ని పొందుతావు. గాఢ నిద్రాస్థితిని మెలకువలో పొందుతావు. నీ పూర్ణత్వం నీకు అర్థమవుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్లోంచి దానికి మార్గం ఉంది. ఆ చిదాకాశంలో, ఆ హృదయాకాశంలో, ఆ అనాహతంలో ఓ బ్లాక్ హోల్ ఉంది. అంటే బ్లాక్ హోల్ బయట ఉందని ఆ పదం వాడాను. అక్కడ ఏవో ఉంటాయని ఎత్తుక్కోబాకండి, భావన అంతే. ఏమీ ఎతకబాకండి, మళ్ళీ పిచ్చి పనులు చేయబాకండి. జస్ట్ నీలోకి నువ్వు వెళ్ళటం అనే దానికి శరీర భావన, మనోభావన, ఈ ఆలోచనలన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా కూర్చోవటం అనే స్థితిని చెప్పడానికి ఇన్ని పదాలు వాడుతున్నారు అంతే. అంతే తప్ప అక్కడ ఏ గుహలు లేవు. ఎంత లోతుగా అంటే, గుహ అంటే మనకు అర్థమవుద్ది, బయట గుహలు చూసాం కాబట్టి. లోతుగా అంటే అర్థమవుద్ది మనకి. బ్లాక్ హోల్ అంటే అర్థమవుద్ది, ఎందుకంటే దాని గురించి చెబుతున్నారు కాబట్టి ప్రపంచంలో. అందులోకి వెళ్ళిపో. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక నీకు దానంతటదే కలుగుతుంది. అది కలిగించుకోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. దుఃఖం పోవడానికి ఉన్న ఏకైక మార్గం నేను శక్తిని అని తెలుసుకోవటమే. అందుకని మంచికి చెడుకి మధ్యలో జ్ఞానం ఉంది. మీరు మంచివాళ్ళుగా బతికితే ఎక్కువ మంచిగా జీవిస్తారు, తక్కువ ఇబ్బందులు ఉంటాయి. మీరు చెడ్డవాళ్ళగా బతికితే ఎక్కువ ఇబ్బందులతో జీవిస్తారు, ఎక్కువ బాధలతో జీవిస్తారు. మీరు జ్ఞానులుగా బతికితే మంచి చెడులు సుఖదుఖాలకు అతీతంగా జీవిస్తారు. ఎందుకంటే ఇది వాహనం అని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే చెడు కానీ ఇప్పుడు వచ్చే మంచి కానీ, ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ఏమో అది సహజం. ఈ వాహనానికి, ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. దీన్ని ఎవరు ఏం మార్చలేం. అందుకని మీరు జ్ఞానులుగా బ్రతకాలి. దుఃఖం పోవటానికి మార్గం ఏంటంటే జ్ఞాన జీవితం. అప్పుడే దుఃఖం పోద్ది. నేను శక్తిని తెలుసుకోండి. అది జ్ఞానంతోనే కుదురుద్ది, ఇంకే రకంగానే కుదరదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి నిశ్చలంగా కూర్చోవటం. అక్కడ కూడా తర్క వితర్కాలు వద్దు, చర్చలు వద్దు, గొడవలు వద్దు, గోళ్ళు వద్దు, ఏ గుహలో ఎత్తకొద్దు. విషయాన్ని కొంచెం బలంగా చెప్పడానికి, లోతుగా చెప్పడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి ఆ పదాలు వాడాల్సి వస్తుంది. అవి కేవలం పదాలన్నీ కూడా ఒక భావాన్ని, ఒక లోతైన భావాన్ని, గాఢమైన భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించబడుతున్న పదాలే తప్ప పదాల్లో ఏ నిజం లేదు. మీరు ఆ స్థితిని పొందాలి. అది ఎక్కడుందంటే మనలోనే ఉంది. వాహనంలోంచి లోపలికి వెళ్ళిపోండి. లోపలికి ఎలా వెళ్ళాలని అడగండి. నిద్రలో రోజు లోపలికి వెళ్తానే ఉన్నాం. చాలా అలవాటు అయిపోయిన సహజమైన స్థితి. అయితే మెలకువలో వెళ్ళలేదు, అందుకని అలవాట్లేదు, కొత్తగా ఉంది. అందుకని మెలకువలో నిద్రపోకుండా ప్రయత్నించండి. ఎంతకాలం పడుతుందో పట్టణం ఉండి ఏం పర్వాలేదు. రోజు కాసేపు ప్రయత్నించండి, పావు గంట, అరగంట, మీ వీలుని బట్టి. అది కూడా మళ్ళీ శరీర మనస్సులు ఎదురు తిరిగినా, కుటుంబ సమస్యలు ఉన్న, ఆర్థికాన్ని వదిలి అలా చేయబాకండి. ఎందుకంటే దీన్ని నిలుపుకోవాలి. శరీరాన్ని కరెక్ట్గా నిలుపుకోవాలి, వాహనాన్ని కరెక్ట్గా నిలుపుకోవాలి. లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా వాహనమే ఉపయోగపడేది. వాహనం లేకుండా లోపలికి వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు. వాహనాన్ని కరెక్ట్గా ఉంచుకోండి. వాహనానికి అవసరమైన కుటుంబాన్ని కరెక్ట్గా ఉంచుకోండి. కుటుంబానికి, మన శరీరం అనే వాహనానికి అవసరమైన ధనాన్ని కరెక్ట్గా ఉంచుకోండి.
మీరు మంచోళ్ళుగా బతికినా చెడ్డోళ్ళుగా బతికినా, మంచోళ్ళుగా బతికితే తక్కువ కష్టాలు ఇబ్బందులు ఉంటాయి, చెడ్డోళ్ళుగా బతికితే ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. జ్ఞానిగా బతికితే కష్టాలు సుఖాలు పట్టించుకోడు, ఉండకపోవటం కాదు పట్టించుకోడు. పట్టించుకుంటేనే కదా అన్నీ ఉండేది. అలా జ్ఞానిగా బతకాలంటే లోపలికి వెళ్తుండాలి. నేను శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దుఃఖం అంతం అప్పుడే కుదురుతుంది, విడిగా కుదరదు. సృష్టి అంతా జనన మరణాలతో సుఖ దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది. అది ఎప్పుడు సృష్టి అనేకంగా ఉంటుంది, అన్ని మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఏకంగా ఉండేది ఒక్కటే శక్తి. అక్కడ ఏకంగా ఉన్న చోట దుఃఖం ఉండదు, ఒక ఏకభావనే ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, దుఃఖరాహిత్య స్థితి ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్తే జన్మరాహిత్య స్థితి కూడా ఉంటుంది అన్నారండి. ఈ వాహనాలు మళ్ళీ ధరించక్కర్లా, కొత్త జన్మలెత్తి కొత్త శరీరాలు తీసుకొని వాహనాలతో తిరగక్కర్లా, ఎక్స్పైరీ డేట్లకు లోన్ అవ్వక్కర్లా అని చెప్పారు మహాత్ములు. ఆ స్థితిని మేము పొందామని చెప్పారు. దాన్ని మనం ఆత్మజ్ఞాన చదువుగా ఆధ్యాత్మిక చదువుగా చదువుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకున్న వాళ్ళు కొద్ది కొద్దిగా ప్రయత్నించుకోండి, తీవ్రంగా ప్రయత్నించకండి. ఎందుకంటే మనం మనుషులు, సామాన్య మనుషులు. తీవ్రంగా ప్రయత్నించి ఒత్తిడి పెట్టి ప్రయత్నించింది ఏదైనా మన మనస్సుని పాడు చేస్తుంది, మతిని పాడు చేస్తుంది, శరీరాన్ని పాడు చేస్తుంది. శరీరాన్ని కొద్ది కొద్దిగా అలవాటు చేయండి, మనసుకు కొద్ది కొద్దిగా అలవాటు చేయండి. మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి, ఆ జీవితాన్ని ఏం మార్చకండి. దాన్ని అలాగే ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి, మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. ఇదిగో ఈ జ్ఞాన జీవితాన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నించండి, కొద్ది కొద్దిగా, చాలా కొద్ది కొద్దిగా. పసిపిల్లవాడికి అన్నాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బాగా మెత్తగా నలిపేసి పెడతారు, ఒక్కసారి ఆవకాయ అన్నం పెట్టలేరు. అలా ట్రై చేయబాకండి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పసివాడిని పెంచినట్టుగా సాధన అలా ఉండాలి. ఎందుకంటే మనకు మనమే వ్యతిరేకమైపోతాం, మన మనసే మనకు వ్యతిరేకమైపోద్ది, మన శరీరమే అనారోగ్యాల పాలైపోద్ది, మనమే మనకు వ్యతిరేకమైపోతాం, మన మనసే మనకు ఘర్షణ అయిపోద్ది. అందులో ఉండలేం, ఇందులో ఉండలేం. ఎందుకంటే మనం ఖచ్చితంగా భౌతికంలో జీవించాల్సిందే శరీరం ఉన్నంతకాలం. ఇది నిజం, 100 ఏళ్ళ నిజం ఇది. పైగా అది ఉంటేనే, ఆ శరీరం అనే వాహనం ఉంటేనే మనం లోపలికి వెళ్ళి దీన్ని కూడా తెలుసుకోగలం. పూర్తి విరుద్ధమైనవి, బయటకు వెళ్ళటం లోపలికి వెళ్ళటం పూర్తి విరుద్ధ చర్యలు, రాత్రి పగల లాంటివి. అటు సమన్వయం జాగ్రత్తగా చేయాలి. ఏది ఎదురు తిరగకుండా చేయాలి, మనసు ఎదురు తిరగకుండా చేయాలి, బుద్ధి ఎదురు తిరగకుండా చేయాలి, శరీరం ఎదురు తిరగకుండా చేయాలి. కష్టాలు పాలవ్వకుండా, బాధలు పాలవ్వకుండా, కన్నీళ్లు పాలవ్వకుండా, ఇబ్బందులు పాలవ్వకుండా, ఆర్థిక స్థితిగతులు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా సాధనలు చేయాలి. అంతే తప్ప గాల్లో దీపం పెట్టి దేవుడు అని మేము నేను సాధన చేస్తాను కాబట్టి నాకు అన్ని సమకూరిపోతాయి అనుకోబాకండి. ఎవరికేమి సమకూరవు, మీ ప్రయత్నం ఏంటో అదే మీకు వచ్చేది. అంతే, సాధనలైనా ఆధ్యాత్మికంలో భౌతికంలో మీరు ఎంత ప్రయత్నించారో అంతే పొందుతారు. జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకొని ముందుకు సాగండి. మళ్ళీ సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. మళ్ళీ 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 1000 సార్లు చెబుతున్నా, నేను సామాన్యుడినే. మీరు ఎక్కడుంటారు, మీరెవరు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం అలాంటి అసలు అడగండి. ఎందుకంటే నేను సామాన్యుడిని. మాయలు, మహిమలు, అద్భుతాలు ఇలా మేము గురువులు, మహాత్ములు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కలవండి, వెళ్ళి మీకు ఒకళ్ళు కావాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మాకు తెలుసు, మేము తగ్గించగలమని దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. మాకు దేవుళ్ళు తెలుసు, దేవతలు తెలుసు, మేము దైవ ప్రచారకులం, మత ప్రచారకులం, మాకు మనుషులు కావాలి, రెండేం తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకేం తెలుసు, నాకేం తెలియదని నేను చెబుతున్నా. నేను ఒక సామాన్యుడిని. నేనేదో 10 మంది చెప్పిన, 100 మంది చెప్పిన, మహాత్ములు చెప్పిన విషయాలను విని నేను చదువుకొని నాకేమన్నా మంచిగా బతకడం కుదురుద్దేమో అని, అది కూడా పూర్తిగా నేనేదో ఆత్మజ్ఞాన్ని అయిపోదామని, అనంతాత్మ సాక్షాత్కారం అయిపోద్దని కూడా కాదు. కొంచెం అసలు ముందు మంచిగా ఉండగలుగుతానా, ఈ దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతానా, అటు మంచికి ఇటు చెడుకి కాకుండా మధ్యలో జ్ఞానయుతంగా జీవించడం కుదురుతుందని ట్రై చేస్తున్నాను. అలానే ఆత్మజ్ఞానాన్ని కూడా వదలను. అనంత ఆత్మశక్తి ఎరుక కావాలని కూడా ఉంది. కానీ ముందు బేసిక్గా ఈ మంచి రాకుండా ఇది రాదు. అలా ప్రయత్నించుకుంటున్న సామాన్యుడిని. అందుకని ఎవరూ నన్ను కలవాలనే ప్రయత్నాలు వదిలేయండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు, నా వలన నాకే ఉపయోగం లేదు. అసలు నేను చెప్పినవి ఎవరు, మా కుటుంబ సభ్యులు వినరు, మా బంధుమిత్రులు వినరు, నేను తెలిసిన ఒక్కళ్ళు కూడా వినరు. 55 ఏళ్ల జీవితంలో నాకు ఎన్ని వేల మంది పరిచయాలు ఉండి ఉంటారు. నేను చెప్పేది ఒక్కళ్ళు కూడా వినరు. ఇప్పుడు వింటున్న మీ నలుగురు తప్ప. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. నా చిన్ననాటి నుంచి నాతో ఎంతమంది కలిసి ఉంటారు, ఇప్పుడు ఎవరూ నాతో లేరు. ఎందుకని? ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నా, చెబుతానే ఉన్నా, వింటానే ఉన్నారు. 3 మంది వినేశారు, విని వెళ్ళిపోయి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది అనుకుని నన్ను తిట్టిన వాళ్ళు కూడా బొళ్ళు మంది ఉన్నారు. నా దగ్గరే విని నాతోనే ఉండి నువ్వు అజ్ఞాని అన్నోళ్ళు కూడా బొళ్ళు మంది ఉన్నారు. అసలు నువ్వు ఈ జ్ఞానం 10 మందికి చెప్పొద్దని నన్ను బంధించిన మా వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు చెప్పకూడదు అని. దానికేమైనా సాగితే సాగించుకుందామని ప్రపంచంలో అందరూ అనేకం చేస్తారు. అది పెద్ద విషయం కాదు ఇక్కడ అనేది. నేను ఇదంతా నాకు ఎక్కడ ఉపయోగపడలేదు, నాకే ఉపయోగపడని నా మాటలు, నా జ్ఞానం, నా జీవితంలో, భౌతిక జీవితంలో ఇదంతా అసలు నాకేం ఉపయోగపడలేదు. నన్ను చూసి నా చుట్టూ ఉండి నాతో అత్యంత సన్నిహితంగా ఉండి మారిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులే వినరు, నా బంధుమిత్రులే వినరు, మళ్ళీ మీరెందుకు నన్ను తెలుసుకోవాలనుకోవడం? ఏంటి ఉపయోగం? మీకు ఉపయోగం లేదు, మీ కాలం వృధా. అందుకని నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించకండి. నేను అసలు మిమ్మల్ని తెలుసుకోవాలని అనుకోవట్లేదుగా, జస్ట్ చెప్తున్నాను. ఎవరన్నా ప్రశ్న అడిగితే చెప్తాను, నాకు ఉపయోగపడుతుంది, నాకు సత్కాలక్షేపం అవుతుంది, నా చదువుకి నా సాధనకి ఇది ఉపయోగపడుతుంది. నేను చదువుకుంటున్న విద్యార్థిని, సామాన్యుడిని. శరీరాలతో పని లేదు, పనంత జ్ఞానంతో నా సత్యాన్ని గ్రహించండి. కొంతమంది అడుగుతున్నారు కనుక మళ్ళీ ఈ విషయం చెప్పాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.